baby's nose, or the emptiness in outer space, or stain on the brand new clothes. My life would be a mess without Jesus, like a worm or stain or emptiness or dust in the baby's nose, like a worm that wiggles or squiggles or wiggles or dust in the baby's nose, or the emptiness in outer space or stain on brand new clothes. My life would be a mess without Jesus, like a worm or stain or emptiness or dust in the baby's nose, like a worm that wiggles or squiggles or wiggles or dust in the baby's nose, or the emptiness in outer space or stain on brand new clothes. My life would be a mess without Jesus, like a worm or stain or emptiness or dust in the baby's nose. Super fast. Like a worm that wiggles or squiggles or wiggles or dust in the baby's nose, or the emptiness in outer space or stain on the brand new clothes. My life would be a mess without Jesus, like a worm or stain or emptiness or dust in the baby's nose. యాక్షన్ చేసేటప్పుడు పాటలు పాడతలేరు, పాట పాడేటప్పుడు ఏమో యాక్షన్ చేయట్లేదు. ఇప్పుడు నేర్చేసుకున్నారా యాక్షన్స్? రెండు కలిపి చేస్తారా పర్ఫెక్ట్గా? మేము పాడకుండా మా హెల్ప్ లేకుండా పాడతారా? పాడతారు కదా పక్క కదా? చలో నేను కూర్చుంటున్నా అయితే. 1 2 1 2 తర్వాత ఏమొస్తుంది? చలో పాడండి అయితే. Emptiness or dust in a baby's nose, like a worm that wiggles or squiggles or wiggles or dust in the baby's nose. hello SUS, like a worm or stain or emptiness or dust in a baby's nose. Super fast. Like a worm that wiggles or squiggles or wiggles or dust in the baby's nose, or the emptiness in outer space. Yeah. Mess. S. Stain or emptiness or dust in a baby's. అందరూ హచ్చు. మళ్ళీ వాడదామా? మళ్ళీ అందరూ బాయ్స్ అయితే వినిపించట్లేదు అబ్బా వాయిస్. నాకు సాంగ్ నచ్చిందా? అందరికి నచ్చిందా? అందరు నచ్చిందని చెప్తా. అనిల్ లేడు కదా? అవునా? ఎక్కడ పోయాడు? పాడతారా ఈసారి? ఇంకా ఇంకా గట్టిగా పాడాలి. ఓకే, గట్టిగా పాడతారు కదా, లేకపోతే మళ్ళీ కూర్చొని మళ్ళీ లేపాలా మిమ్మల్ని 1 2 3 అని? అప్పుడు పాడతారా? చలో పాడండి. ఓకే, 1 2 3 స్టార్ట్. Mess. మళ్ళీ లైక్ a worm that. కొంచెం స్పీడ్ పెంచాలి. గట్టిగా మెస్ ఏమో. మెస్ ఎస్. మళ్ళీ ఇంకా ఫాస్ట్. Dust in a baby's nose, or the emptiness in outer space, or stain on the brand new clothes. Achoo! Achoo! Worship song. ఏం తండ్రి దేవ నాడు తండ్రి దేవ అంట. ఎన్నిసార్లు తండ్రి దేవా చెప్పొద్దు, వేరేదని చెప్పు. అక్క తండ్రి దేవ వద్దు. సరే సరే సరే. ఓకే, ఇంతవరకు పాటలు నేర్చుకున్నారు కదా. మనము పొద్దున్న నుంచి దేవుణ్ణి ఒక్కసారైనా స్తుతించినామా?
హార్ట్ఫుల్గా దేవుని స్తుతిద్దామా? ఒకసారి స్తుతిద్దామా? ఓకే, మోకాళ్ళు ఉంటారా అందరూ? మీ మోకాళ్ళ మీద ఉంటారా? అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేద్దామా? దేవుని స్తుతిద్దామా? మోకాళ్ళ మీద ఉండి దేవా నీకు స్తోత్రం అని దేవుని చెప్దామా? దేవా నువ్వు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు దేవా నీకు వందనాలని చెప్దామా దేవునికి? ఓకేనా? యా, ఓకే. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. దేవా దేవా మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు వందనాలయ్యా. స్తుతులు చెల్లించండి అందరూ. థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, వి ప్రేజ్ యూ లార్డ్, వి గ్లోరిఫై యూ లార్డ్. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. మన రెండు చేతులు మనం పైకెత్తి దేవుని స్తుతిద్దామా? దేవుని స్తుతిద్దామా? దేవా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ మర్సీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ ఇన్ అవర్ లైఫ్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ అస్ విత్ ఎవ్రీథింగ్. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. మనం నోర్లిప్పి దేవునికి స్తుతులు చెల్లిద్దామా? దేవునికి దేవా దేవా నీకు వందనాలు. మన చేతులు మాత్రమే కాదు, హృదయంతో కూడా దేవుని స్తుతిద్దామా? నోర్లు విప్పి దేవుని స్తుతిద్దామా? దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. దేవాని నామమునకు మహిమ, దేవానికి వందనాలు. అదైతే అది, లేకపోతే ఇంకొక వర్షిప్ సాంగ్ ఉంది కదా అందులో. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. మహిమ ఘనతకు నువ్వు అర్హుడవయ్యా, నువ్వు పూజ్యుడవయ్యా, నువ్వు యోగ్యుడవయ్యా. దేవానికి వందనాలు, ప్రభువానికి వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, మహిమ మహిమ దేవానికే వందనాలయ్యా. ఘనతకు అర్హుడు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతులు చెల్లించండి. పిల్లలు మీ నోర్లు విప్పి దేవుని స్తుతించాలి. దేవుడిని మీరు మీ నోర్లు విప్పి స్తుతిస్తేనే దేవుడు స్తుతించబడతాడు. దేవుని స్తుతించాలి, దేవుణ్ణి మీ నోటితో స్తుతించాలి. దేవానికి వందనాలు, ప్రభువానికి వందనాలు, స్తుతులు, ప్రభువానికి మహిమ, ప్రభువానికి మహిమ. అయ్యానికి వందనాలు, ఎస్సయానికి వందనాలు, సయానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. అయ్యా స్తుతించండి, స్తుతించండి పిల్లలు, స్తుతించండి. నేను స్తుతించండి, స్తుతించండి. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా
నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా, నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా, నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. 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 దేవుడు ఎంత గొప్ప తండ్రి ఉన్నాడు కదా మన జీవితంలో. దేవాది దేవునికి మనం చేతులెత్తి ఇంకొకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవా నీకు స్తోత్రం, దేవా హల్లెలూయా చెప్దామా దేవునికి? హల్లెలూయా. ప్రభువా దేవా నీకు వందనాలయ్యా, దేవా నీకు వందనాలయ్యా, దేవా నీకు స్తోత్రమయ్యా. దేవా హృదయకాలం అంతా మీరు మాకు సహాయం చేస్తున్నారు ప్రభా. మీ సన్నిధానంలో ఆనందించే భాగ్యం ఇచ్చినారు ప్రభా. అయ్యా మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మాకు ఈ సమయంలో ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ ప్రభు దేవా మీరు మమ్మల్ని బలపరచండి ప్రభా. మీలో ఎదిగే కృపను మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ ప్రతి ఒక్క బిడ్డని ప్రభు వారు నోరు తెరిచి చేసిన స్తుతిని మీరు ప్రభా విని ఉన్న దేవుడు, మా స్థుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు అని దేవా నేను నమ్మొచ్చున్నాను ప్రభా. అవును తండ్రి, అయ్యా ఈ చిన్న బిడ్డలు చేయ స్థుతుల మీద ఆసీనుడై ఉన్నవాడవని అయ్యా దేవా ఇట్టి వారిది పరలోక రాజ్యం అని చెప్పినారు ప్రభా. ఈ గొప్ప ప్రేమకై వందనాలు ప్రభా. దేవా ఇట్టి మనసుకులమే మేము ఉండటానికి, నీ నామం మహిమార్థమే జీవించటానికి కృప చూపించండి ప్రభా. తండ్రి దేవా నీకు వందనాలయ్యా. దేవా మీరు మా దేవుడై ఉన్నందుకు వందనాలు ప్రభా. మీ ప్రజలమై ఉన్నందుకు మేము ధన్యులము ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఘనుడా నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు సహాయం చేసిన దేవా ఇక ముందు కూడా మమ్మల్ని ఆత్మీయ రీతిగా బలపరచమని అయ్యా మీరే దేవా మరి ఈ ప్రాంగణంలోనికి మీరే రమ్మని మీరు ఆహ్వానిస్తుండగా మా మధ్యలోకి రమ్మని అయ్యా దేవా మరి అదేవిధంగా మా ముందున్న కార్యక్రమం మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు అతి పరిశుద్ధ నడి వేడుకొని ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి ఆమేన్. ఓకే పిల్లలు, ఎంతమందికి సంతోషం దేవుని సన్నిధానంలో మీరందరు చేతులెత్తి ప్రార్థించినారు కదా, చేతులెత్తి దేవుని స్తుతించినారు కదా. ఎంతమందికి సంతోషం ఉంది? అది ఎవరిస్తారు తెలుసా? ఎవరిస్తారు అది? ఆ సంతోషం ఎవరిస్తారు మనకి? యేసయ్య. అవును కదా, ఆ సంతోషం ఎవరిస్తారు? ఇలాంటి సంతోషం మీకు రోజు కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. ఎప్పుడు మీరు వెళ్ళి ఒక రూమ్లో ఉండి మాత్రమే స్తుతించకూడదు. ఎప్పుడు చేయాలి ప్రేయర్? ఎప్పుడు స్తుతించాలి దేవుణ్ణి? ప్రతి సమయం ముందు స్తుతించాలంట. మీరు స్కూల్కి వెళ్ళే టైం ఉంటుంది కదా, స్కూల్కి వెళ్ళే టైం ఉంటుంది, అప్పుడు ఏం చేస్తారు? దేవుణ్ణి పాటలు పాడుతూ స్తుతించాలి. మీరు సండే స్కూల్లో నేర్చుకున్న పాటలన్నీ ఉంటాయి కదా, అవునా? అవన్నిటినీ గుర్తు తెచ్చుకొని దేవుని స్తుతిస్తుండాలి. ఆ పాటలన్నీ మీరు విని ప్రార్థిస్తున్నప్పుడు, ఆ పాటలన్నీ పాడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళు నేర్చుకున్నవన్నీ పాటలు పాడుతున్నారు, నన్ను స్తుతిస్తున్నారు ఆ పాటలు పాడుకుంటూ, నేను వీళ్ళని ఇంకా బ్లెస్ చేస్తా అంటాడంట దేవుడు. అప్పుడు ఏం చేస్తా అంటాడంట దేవుడు? ఇంకా నేను బ్లెస్ చేస్తానప్పుడు అనేసి అని అంటారంట. అయితే పొద్దున మనము ఒక దాని గురించి నేర్చుకున్నాం. దేని గురించి నేర్చుకున్నాము? దేని గురించి నేర్చుకున్నాము? రెడ్ వుడ్ ట్రీస్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఏమని నేర్చుకున్నాము? హైట్ ఉంటుంది, దాని విడ్త్ వచ్చేసి 9 meters ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత 18 to 2500 years బతుకుతుంది అని అన్నాను కదా. అయితే ఈ చెట్టు, ఏ చెట్టు అయినా బ్రతకడానికి ఏముండాలి? వేరు ఉండాలి కదా. ఫస్ట్
వాటర్ కూడా ఉండాలి. ప్రతి చెట్టుకి ఫస్ట్ మనం ఒక మొక్క వేసామనుకోండి, ఒక సీడ్ వేసినాం అనుకోండి, ఆ సీడ్ నుంచి ఫస్ట్ మొక్క కిందికి వస్తుందా పైకి వస్తుందా? కిందికి వస్తుందా పైకి వస్తుందా? రూట్స్ వస్తాయా రావా? రూట్స్ వచ్చి కింద నుంచి రూట్స్ వస్తూ పైకి ఒక ఆకు వస్తుంది, చిన్నగా స్టార్ట్ అవుతాయి. అవునా అవునా అవునా? విన్నారా మీరు ఎప్పుడైనా? అయితే దీన్ని మీరు ప్రాక్టీస్లో పెట్టాలి అని అంటే, మీకు ఇది అర్థం కావాలి అని అంటే, ఇవాళ మీ మీ ఇంట్లో ఎంతమంది దగ్గర ధనియాలు ఉంటాయి? ధనియాలు ఎవరెవరి ఇంట్లో ధనియాలు ఉంటాయి? కొరియాండర్ సీడ్స్ అంటాం కదా, ఎంతమంది ఇంట్లలో ఉంటాయి? అందరి ఇంట్లో ఉన్నాయి కదా. సో ఇవాళ వెళ్ళి ఆ సీడ్ని ఒకటి మీరు ఎక్కడ పెట్టాలి? ఎస్, వెళ్ళి సాయిల్లో ఒకటి మట్టిలో వేయండి. ఓకేనా? కొన్ని అవి తీసి వేసేసి దాని మీద నుంచి కొంచెం మట్టి వేయండి. ఆ తర్వాత చూడండి అవి ఎట్లా వస్తుంది, ఎన్ని రోజులకు వస్తుంది, ఏమవుతుంది అనేది. అయితే దాని ప్రాసెస్ ఒక్కసారి మీరు యూట్యూబ్లో కూడా చూసి వెళ్ళండి. ఓకేనా? అప్పుడు యూ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఒక ట్రీ పెరగడానికి ఏం అవసరం పడుతుంది అనేది. ఆ తర్వాత ఈ రెడ్ వుడ్ ట్రీస్ అయితే ఇంత పైకి ఎదిగిపోతున్నాయి కదా, మరి వాటి రూట్స్ ఇంకెంత లోపట్టుకుండాలి కదా. ప్రతి చెట్టుకు ఒక రూట్ ఉంటుంది కదా, ప్రతి చెట్టుకు రూట్ ఉంటుంది కదా. అయితే ఈ రూట్స్, ఈ రెడ్ వుడ్ ట్రీస్ రూట్స్ ఎక్కడికి వెళ్తాయంట? చాలా లోపలికి వెళ్తాయి అనుకుంటున్నారా? చాలా లోపలికి వెళ్తాయా? మరి ఎక్కడ ఉంటాయి? సబ్ సాయిల్ పైన ఉంటాయా? ఓకే, అక్కడుండి ఏం చేస్తాయి? అక్కడనే ఉంటాయా? ఎస్. అయితే ఈ రెడ్ వుడ్ ట్రీస్ ఏం చేస్తాయి తెలుసా? ఇవి పెద్దగా ఎదుగుతాయి కదా. సో ఈ పెద్దగా ఎదిగినప్పుడు ఏం చేస్తాయి అంట, ఇంత సపోర్ట్ని అవి పొందడానికి ఏం చేస్తాయి అనేసి అంటే, ఇప్పుడు వాటి రూట్స్ ఎంత లోతులోకి దిగవంట, అంత లోతులోకి వెళ్ళవు. అదేం చేస్తుందంట, పక్కనున్న రెడ్ వుడ్ ట్రీకి పట్టుకొని ఉంటుందంట. పక్కనున్న రెడ్ వుడ్ ట్రీ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక రెడ్ వుడ్ ట్రీ అనుకో, అక్క ఒక రెడ్ వుడ్ ట్రీ అనుకోండి. అయితే మా రూట్స్ ఏమవుతాయి తెలుసా, కింద ఇట్లా పట్టుకొని ఉంటాయంట. కింద ఇట్లా మా ఒకరికొకరు మేము రెడ్ వుడ్ ట్రీస్ అనుకుంటే ఇలా పట్టుకొని ఉంటాయంట. ఇలా పట్టుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవరన్నా వచ్చి మా మీద పడితే ఏమవుతాము? మేమిద్దరం పడతామా? వాళ్ళు పడతారు. ఎవరన్నా వచ్చి తోసిన వాళ్ళు పడతారు. అవునా? థ్యాంక్ యూ అక్క. అయితే ఈ రెడ్ వుడ్ ట్రీస్ అంట ఒకటికొకటి అట్లా పట్టుకొని ఉండడం వల్ల అవి 2500 ఇయర్స్ కూడా అవి బతుకుతున్నాయి అన్నమాట. ఎట్లా అనేసానంటే, ఈ 2500 ఇయర్స్లో స్ట్రామ్స్ వచ్చి ఉండవా? ఎర్త్ క్వేక్ వచ్చి ఉండదా? పెద్ద వర్షాలు మనము ఇంటి దగ్గర వర్షాలు పడితే కూడా చూస్తుంటాం కదా, కార్లన్నీ వరదల్లో కొట్టుకుపోతున్నాయని న్యూస్లో వింటాం. అవునా? కార్స్ అన్నీ కొట్టుకుపోతున్నాయి, చెట్లన్నీ కొట్టుకుపోతున్నాయి, ఎలక్ట్రిసిటీ పవర్ అంతా కట్ అయిపోతుంది. ఎందుకు? వర్షాలు పడుతున్నాయి, చెట్లన్నీ పడిపోయాయి, అక్కడ ఎలక్ట్రిసిటీ ఇంకా సప్లై అవ్వలేదు. ఎందుకనంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అక్కడ నుంచి వచ్చింది అనేసి షాక్ తగిలిపోతుంది అందరికీ. అవునా? పవర్ కట్ చేసేస్తారు. అవునా? తెలుసా మీకు ఈ సంగతి? అవునా? అయితే ఇవన్నీ అవుతున్నాయి అనేసి ఏమవుతుంది? సరే, అయితే ఈ రెడ్ వుడ్ ట్రీస్ ఏం చేస్తాయి అనేసి ఈ రెడ్ వుడ్ ట్రీస్ ఏం చేస్తాయంటే, ఈ స్టార్మ్స్ అన్నిటిని తట్టుకోవడానికి, ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ఫేస్ అవ్వడానికి, ఎన్ని సిచ్యువేషన్స్, ఎదురు దెబ్బలు, ఎన్ని గాలి తుఫాన్లు, ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపాలు, ఇవన్నీ ఎన్నొచ్చినా కానీ ఎదుర్కోవడానికి అవి ఏం చేస్తాయంట తెలుసా? ఒకటికొకటి దాని వేర్లు కింద యునైటెడ్గా ఉంటాయంట. ఏం చేస్తాయి? యునైటెడ్గా అంటే ఒకటికొకటి దాన్ని వాటి పట్టుకొని బలంగా ఎదుగుతాయి అంట. అయితే ఇక్కడ మనకు ఒకటి అర్థం అవ్వాలి. ఏం అర్థమవుతుంది మీకు ఇందులో? మీకు ఏం అర్థమైంది నేను చెప్పిన ఈ ఒక్క పాయింట్లో? నేను మీకు చెప్పిన ఈ ఒక్క పాయింట్లో మీకు ఏం అర్థమైంది? ఈ రెడ్ వుడ్ ట్రీస్ యొక్క రూట్స్ ఏం చేస్తున్నాయంట? దే ఆర్ సపోర్టింగ్. అవి ఏం చేస్తున్నాయంట? ఒకటికొకటి బలంగా నిలబడడానికి ఒకటినొకటి అవి ఏం చేస్తున్నాయంట? సపోర్ట్ చేసుకుంటాయి. ఏం చేస్తున్నాయి?
దే సపోర్టింగ్ ఈచ్ అదర్. ఇంకొకటి మీకు ఒకటి నేను చెప్తున్నప్పటి నుంచి ఒకటి ఏమన్నా గుర్తొచ్చిందా? అంత పెద్ద ట్రీ, అంత మ్యాసివ్గా, అంత పెద్దగా, అంత బ్యూటిఫుల్గా ఉన్నది అని అనిపించిందా ఎప్పుడైనా? ఇంతసేపటి నుంచి అంత పెద్దగా ఉంటుందా ఆ ట్రీ? అంత పెద్దగా ఉంటుందా? అంత వైడ్గా ఉంటుందా? అస్సలు అంత లైఫా దానికి అని అనిపించిందా? అండ్ వెన్ వీ థింక్ అబౌట్ దిస్ వీ హ్యావ్ టు ప్రేజ్ గాడ్. ఎందుకు అనేసానంటే దేవుడు ఒక చెట్టునే అంత బ్యూటిఫుల్గా చేయగలిగిండు. దేవుడు ఒక చెట్టుకి మరణం జీవం ఉందా? ఓకే, చెట్టుకి పునరుద్ధానం ఉందా? పునరుద్ధాన జీవం ఉందా అంటే చెట్టు చచ్చిపోయి తిరిగి పరలోక రాజ్యంలో లేస్తుందా? లేవదు కదా. ఎవరు లేస్తారు పరలోక రాజ్యంలో? మళ్ళీ దేవుడితో ఎవరుంటారు? నువ్వు నేను, అవునా? మీరు నేను ఉంటాం, అవునా? దేవునితో పరలోక రాజ్యంలో ఎవరుంటారు? మీరు నేను, మనమందరము దేవునితో పరలోక రాజ్యంలో ఉంటాము. అయితే దేవుడు ఒక ట్రీని అంత బ్యూటిఫుల్గా చేసి ఉంటే, ఒకవేళ దేవుడిలో మనము, ఒకవేళ ఇఫ్ వీఆర్ రూటెడ్ అప్ ఇన్ క్రైస్ట్, ఒకవేళ ఇఫ్ వీఆర్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్, ఒకవేళ ఇఫ్ వీఆర్ ప్రేజింగ్ అండ్ ఆనరింగ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ నాట్ లుకింగ్ టు ఎనీ సైడ్, కుడికి కానీ ఎడమకు కానీ చూడకుండా దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తూ, దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఎదుగుతూ ఉంటే, దేవుడు క్రీస్తునే బండ మీద దేవుడు మనల్ని ఎంత బలంగా నిలబడతాడు? దేవుణ్ణి నమ్మిన మనల్ని ఇంకెంత ఆశీర్వాదకరంగా నిలబెడతాడు దేవుడు, అవునా? అయితే ఈ రెడ్వుడ్ ట్రీస్ లాగా మనము డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు. యూ మైట్ బీ ఇన్ యువర్ స్కూల్స్, యూ మైట్ బీ ఇన్ యువర్ కాలేజెస్, మన వర్క్ ప్లేసెస్లో ఉండొచ్చు, మనము డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు. కానీ అవి అన్నిట్లో కూడా వీ షుడ్ నాట్ ఫర్గెట్ వీఆర్ ఆల్ యునైటెడ్ ఇన్ గాస్పెల్, అవునా? మనము దేవుని వాక్యంలో ఏకమై ఉన్నాము, మనం దేవుని వాక్యంలో ఒక్కరమై ఉన్నాము, అవునా? దేవుని వాక్యమే కదా మనల్ని బలపరుస్తుంది, దేవుని వాక్యమే కదా మనల్ని ఇప్పుడు మనం చర్చ్కి వస్తున్నాము, అందరం ఒకటే వాక్యం వింటున్నాం కదా, అందరం క్రీస్తుని గురించే నేర్చుకుంటున్నాం కదా. క్రైస్తవులు లోకంలో ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని గురించే తెలుసుకుంటున్నారు కదా, అవునా? చర్చిల్లో దేవుడి గురించి కాకుండా ఇంకెవరి గురించి అయినా చెప్తున్నారా? లేదు కదా. దేర్ ఆర్ చర్చెస్ వేర్ దేవుణ్ణి పూజించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండే సమయాలు ఉన్నాయి, దేవుణ్ణి పక్కన పెట్టి వారి ఆనందాల కోసం చేసే సమయాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? దేవునిలో, ఇఫ్ యూ ఆర్ రూటెడ్ అప్ ఇన్ క్రైస్ట్ చిల్డ్రన్, ఐఎమ్ టెలింగ్ యూ, ఒకవేళ మీరు దేవుని వాక్యంలో బలపడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఎంత బలంగా నిలబెడతాడంటే వీ విల్ నాట్ బీ షేకెన్ అనమాట. అయితే ఇంకొకటి ఒక పాయింట్ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, గాడ్ విల్ మేక్ యూ సో స్ట్రాంగ్. ఎట్లా స్ట్రాంగ్ చేస్తాడు? హౌ విల్ గాడ్ మేక్ యూ స్ట్రాంగ్? వెన్ యూ రీడ్ బైబిల్, వెన్ యూ pray and grow in the word of God, and when you obey your parents, దేవుణ్ణి ఎప్పుడైతే మీరు ఒబే చేస్తారో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. అండ్ దెన్ మీరెట్లా రెడ్వుడ్ ట్రీస్ లాగా టాల్ అవుతారు? ఓకే, రెడ్వుడ్ ట్రీస్ లాగా టాల్ అవ్వడం అంటే అంత పైకి ఎదగాల మేము అని అనుకుంటున్నారు, అంత హైట్ అవ్వాలా అక్క మేము అని అంటారు అట్లా రెడ్వుడ్ ట్రీస్ లాగా హైట్ అవ్వాలనుకుంటారా? వెన్ యూ బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ మిరకల్స్ అంటే ఎంత పెద్ద కార్యానైనా దేవుడు మనకి చేయగలుగుతాడని విశ్వాసం ఉంటే, అంత పెద్ద కొండనైనా విశ్వాసంతో జరపచ్చని దేవుడు ఏం చేస్తాడు? వాక్యంలో చెప్తారా? అయితే మనం కూడా చాలా సిచ్యువేషన్స్లో ఉండొచ్చు. నేను ఈ ఎగ్జామ్ పాస్ కానీ, ఇంకా నా వల్ల ఇది కాదు, ఇంకా నేను చేయలేను అనేసినప్పుడు ఒక్క మాట నమ్మాలి. ఏంటది ఆ మాట? యేసు దేవుడై ఉన్నాడు, దేవుడు నా జీవితంలో దేవుడై ఉన్నాడు, నేను ఆయన బిడ్డను, ఆయన నేను అడిగినప్పుడు ఏది నాకు తక్కువ చేయడు అనేసి ఆయనని నమ్మాలి. అయితే మనకు వీ విల్ బీ షేకెన్. ఇప్పుడు ఈ రెడ్వుడ్ ట్రీస్కి కూడా ఈ 2500 yearsలో అది నేను ఇంతకుముందు అన్నట్టు ఎర్త్ క్వేక్ చూసుండదా? అది భూకంపాలు వచ్చి ఉంటాయి కదా, వర్షాలు వచ్చి ఉంటాయి కదా, వరదలు వచ్చి ఉంటాయి కదా.
ఇప్పుడు మనం వేరే యుఎస్ఏలో ఇంకో ప్లేస్లో చూస్తున్నాం. ఏంటది, వైల్డ్ ఫైర్ ఒకటంట వచ్చి మొత్తం ఆ సిటీని మొత్తం నాశనం చేసేస్తుందంట. విచ్ సిటీ ఈజ్ దట్? ఎస్, అవునా? తెలుసా మీకు ఆ సంగతి? న్యూస్ చూసినారా? సో ఇలాంటి ప్రదేశంలో, ఇట్లా ఉన్న ప్రదేశంలో ఉన్న ట్రీస్ దేవుడు ఇవాళ మన లైఫ్లో ఒక గొప్ప సాక్ష్యంగా పెట్టాడు. ఎన్ని సిచ్యువేషన్స్ ఎదురైనా కానీ వాటిని ఒక 2005 సంవత్సరాలు ఒకవేళ దేవుడు నిలబెట్టగలిగితే 2005 సంవత్సరాల కంటే విలువైనది మన ఈ చిన్న జీవితం. దేవునికి మన లైఫ్ చాలా విలువైనది కదా, అవును కదా? మీరు నమ్ముతారా దేవుడు మనల్ని ఎంత ప్రేమించినాడో? 60-70 ఇయర్స్ లేకపోతే 70 to 80 ఇయర్స్ మాత్రమే దేవుడు మనకి ఇచ్చినాడు. కానీ ఈ లైఫ్ అంతట్లో దేవుడికి మనల్ని నమ్మకంగా ఉండమన్నాడు. సో పిల్లల్ని నేను మీకు ఒక్కటే చెప్తున్నాం, 70 ఇయర్స్ 80 ఇయర్స్ మనం ఎవరం బతుకుతామో మనకు తెలియదు. కానీ మనల్ని దేవుడు ఎంత నమ్మకంగా ఎక్కడ నిలబెట్టి ఉన్నా కానీ మనం ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? దేవుడికి మనం ఏం చేయాలి? నమ్మకంగా నిలబడాలి. ఓకేనా? మీరు కూడా రెడ్వుడ్ ట్రీస్ లాగా స్ట్రాంగ్ అవుతారా? మీరు కూడా రెడ్వుడ్ ట్రీస్ లాగా టాల్గా అవుతారా? మీరు కూడా దేవుడిలో నిలబడి రెడ్వుడ్ ట్రీస్ లాగా అన్షేకన్గా ఉండాలనుకుంటున్నారా? ఓకే, చలో దాన్ని పపెట్ షో చూద్దామా ఇప్పుడు? చలో, బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న పాట పాడుకుందామా మనము? ఓకే పిల్లలు, మీరు పపెట్ షో చూసే ముందు ఒక్కసారి మీరందరు కళ్ళు మూసుకొని ప్రేయింగ్ పొజిషన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రేయింగ్ పొజిషన్ ఏంటి? ఓకే, ఒకవేళ దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేయాలంటే ఎట్లా చేస్తారు? దేవుని సాష్టాంగపడి నమస్కారం చేయాలంటే ఎట్లా చేస్తారు? మీ తలంతా కింద పెట్టి దేవుని స్తుతించాలి. ఎట్లా? మీ తలంతా కింద పెట్టాలి. ఎట్లా పెట్టాలి? ఎస్, వెరీ గుడ్. ఐ కెన్ సీ పీపుల్, బాయ్స్ డూయింగ్ ఇట్. వెరీ గుడ్. మీరంతా సాష్టాంగపడి దేవుడిని ఆరాధించాలి. ఎట్లా చేస్తారు? ఎస్, వెరీ గుడ్. సో మీరు అట్లనే ఉండాలి. వీ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ కమింగ్ ఇన్. మన కొరకు కొంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారు. మీరు దేవుడిని అడగాలి, దేవా మా కొరకు కొంతమంది ఫ్రెండ్స్ని పంపించండి దేవా అని మీరు అడగండి. తల కింద పెట్టి అడగాలి. ఎవ్వరు పైకి తల పెట్టద్దు, అందరి కింద పెట్టండి. తల అందరి కింద పెట్టాల. ఎవరు తల పైకెత్తద్దు. ఇంకొంచెం సేపే వచ్చేస్తారు. ఇంకొంచెం సేపే తల పైకెత్తద్దు. నేను చూస్తున్నా ఎవరు తల పైకెత్తుతారో చూస్తున్నా. కిందికి, తల కిందికి ఫాస్ట్గా తల కిందికి పెట్టాలి. ఎవరు పైకి తలెత్తకూడదు. నేను 1 2 3 కౌంట్ చేసినప్పుడే పైకెత్తాలి. అప్పటి వరకు ఎవ్వరూ పైకి ఎత్తకూడదు.
ఓకే ఓకే. దొంగ చూస్తున్నారు, దొంగలు చూస్తున్నారు. నేను మిమ్మల్ని చూస్తున్నా, నేను మిమ్మల్ని చూస్తున్నా. ఎవరు తల పైకెత్తద్దు. పింక్ డ్రెస్ నువ్వే, పింక్ టీషర్ట్. నేను చూస్తున్నా, మీరు తల పైకెత్తుతున్నారు, నేను చూస్తున్నా. మీకు ఫ్రెండ్స్ ఎవరన్నా కావాలి అని అంటే తల పైకెత్తద్దు, నేను చెప్పినప్పుడే మీరు చేయాలి. ఓకే ఓకే, యా, వెరీ గుడ్. కొంచెం కింది, చాలా కింది, చాలా కింది. మస్తు కిందకి, మస్తు మస్తు. Praise Lord. Check. ప్రైజ్ లార్డ్. అయిపోయిందా ప్రార్థన? అవ్వలేదా? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు చెప్పండి? తలలు వంచి అందరు ప్రార్థనే చేసుకున్నారా? అబ్బా అక్క ఇంకెప్పుడు లేవమంటది, ఇంకెప్పుడు అయిపోతుంది ఇది అని అనుకుంటున్నారా? బాయ్స్ సిన్సియర్ అంట. ఇంకా నిజం చెప్పండి, ప్రార్థన చేస్తున్నారా పడుకున్నారా? ఛాన్స్ దొరికిందని అక్కడేగో పడుకున్నారు కూడా. పడుకున్నామక్క. అరే ఇంకెవరో పడుకున్నారంట. ఎవరన్నారు పడుకున్నామని? హాయ్ పిల్లలు, హాయ్ అక్క, హాయ్ పిల్లలు, హాయ్ పిల్లలు, హాయ్ పిల్లలు, హాయ్ పిల్లలు, హాయ్ అక్క. అగో అక్క హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? హాయ్ అక్క, అక్క హాయ్. అగో మీరు కాకుండా ఇంకెవరు హాయ్ చెప్తున్నారు? నాకు తెలీదా? చూద్దామా ఎవరో. అగో ఎవరు? అన్న ఫేస్ అట్లుంటుందా బొమ్మ? సరే దానికన్నా ముందు నాకు ఇది చెప్పండి, మీరు అందరూ అసలు ఈరోజు ఎందుకున్నారు ఇక్కడ?
పప్పెట్ షో చూడ్డానికా? అంతేనా? సండే స్కూల్ కదా ఈరోజు మనకి చిల్డ్రన్స్ ఫెస్టివల్ కదా, మన పెద్దలు మన కోసం అరేంజ్ చేసిన చిల్డ్రన్స్ ఫెస్టివల్ కదా. మరి మీతో పాటు ఇంకా 3 ఫ్రెండ్స్ వచ్చారంట ఈ ఫెస్టివల్కి. ఎవరో చూద్దామా? పిలుద్దామా? ఫ్రెండ్స్ కమ్ అవుట్ అనని. వావ్, చాలా జోష్గా పిలిచినారు. మళ్ళీ ఒకసారి. నేను రానక్క, నన్ను పిలవట్లేదు సరిగా వీళ్ళు. అయ్యో, పిలవట్లేదంట నాన్న, మంచి పిలవండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానలా? అవునక్క. నీకు ఛానల్ ఉందా? అవును. కానీ ఇది ఛానలా? అవునక్క. కాదు, ఇది ఛానల్ కాదు. ఇదేంటి? చిల్డ్రన్ సండే స్కూల్ ఫెస్టివల్, చిల్డ్రన్స్ ఫెస్టివల్. ఇది చిల్డ్రన్స్ ఫెస్టివలా? అంటే నవంబర్ 14th ఇది? నవంబర్ 14 కాదుమా, ఇది చిల్డ్రన్స్ ఫెస్టివల్. ఆర్లేర్లో జరుగుతుంది. గాడ్ మనకిచ్చిన చిల్డ్రన్స్ ఫెస్టివల్. అక్క మరి క్రాకర్స్ ఏవక్క? క్రాకర్సా? ఫెస్టివల్ అన్నావుగా. ఫెస్టివల్ అయితే క్రాకర్స్ ఇక్కడ ఇక్కడ. ఏయ్ నాటి, నువ్వు వచ్చేసావేంటి? క్రాకర్స్ వచ్చేసా. మనం క్రాకర్స్ కాలుస్తామా పిల్లలు? క్రాకర్స్ కాలువద్దు. సర్లే, మీరిద్దరే వచ్చారా? మీతో పాటు ఎవరు లేరా? హే ఫ్రూటీ, నువ్వు కూడా రా. ఫ్రూటీ ఎక్కడికి వెళ్ళింది? అక్క ఫ్రూటీ తాగడానికి వెళ్ళాడక్క. ఫ్రూటీ తాగడానికి వెళ్ళిందా? అవునక్క. ఫ్రూటీ తన పేరా? ఫ్రూటీ. మీ పేర్లేంటి మరి? తన పేరు ఫ్రూటీ, మీ పేర్లేంటి? నా డ్రెస్ బాగుందా అక్క? డ్రెస్ కొంచెం కనిపించట్లేదు నాకు. అవునా అక్క? అక్క మన కాలు కొంచెం ముందే వస్తావా అక్క? ముందే అలా? అవునక్క. నీకు హెల్ప్ కావాలా? అవునక్క. ఓకే. అమ్మాయ్యా, ఎంత కష్టం అక్క. నాకు చేయవక్క మరి. సారీ, నీకు కూడా చేస్తున్నా. అగో మీ ఫ్రెండ్ కూడా కనిపిస్తున్నాడు. థ్యాంక్ యూ అక్క. అక్క కిస్ పెడుతుందా అక్క? వద్దా? పక్క. మీకు ఎవరికైనా కావాలా? కిస్ కావాలా? వద్దు. నేను అందరికి ఇస్తా పిల్లలకి కిస్. వద్దు. దానికి ముందు, నీ కిస్ కన్నా ముందు నేమ్ చెప్పు. మీ పేర్లేంటి? అంటే అక్క నేను క్యూట్గా ఉంటా కదా, అందుకే నా పేరు క్యూటీనా? అవునక్క. క్యూట్ ఉందా? అంటే క్యూటీ లేవంట. క్యూటీ లేనా అక్క? నేను లేనా? క్యూట్గా లేనా నేను? క్యూటీ అలుగుతుంది. మీరు క్యూట్గా ఉన్నారని చెప్పండి. థ్యాంక్ యూ. పక్కన ఈ బాయ్ ఎవరు? ఈ బాయ్ పేరేంటి? ఏంటది? ఎవరిని చూస్తున్నావు? నీ పేరు చెప్పు అక్క. నా పేరు నాటి. నాటియా? నాటి అని ఎందుకు పెట్టారు? నువ్వు నేను మా మమ్మీ డాడీ మాట బాగా వింటానక్క. ఎలా వింటావు? అందుకే నాటి అని పేరు పెట్టారు. బాగా వింటావా? పిల్లలు కూడా బాగా వింటారు కాబట్టి వాళ్ళ పేరు కూడా నాటి. పిల్లలు కాదా? నాటి, నువ్వేదో తేడాగా ఆన్సర్ చెప్తున్నావు. నువ్వు బాగా వింటావా? అక్క, అందుకే మా మమ్మీ డాడీ నా పేరు నాటి అని పెట్టారు. మరి ఫ్రూటీ తాగడం అయిపోయిందా? అంటే అక్క, నేను ఫ్రూటీ బాగా తాగుతానని మా మమ్మీ డాడీ ఫ్రూటీ అని పేరు పెట్టారు. నువ్వు ఫ్రూటీ బాగా తాగుతావని ఫ్రూటీ అని పెట్టారా? అవునక్క. ఓకే. క్యూటీ, నాటీ, ఫ్రూటీ. ఏం చేశారు మరి ఈరోజు మీరు? అదిగో, ఏం చేశారు ఈరోజు? అంటే సైలెంట్ అయిపోయారు అందరూ. ఏం చేయలేదా మీరు ఫ్రెండ్స్? ఏం చేశారు? ఇంకా 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 బాయ్స్ చెప్పట్లేదు క్యూటీ, నువ్వు గర్ల్స్ ఒక్కరినే అడుగుతున్నట్టున్నావు. బాయ్స్ చెప్పండి. నేను కూడా తిన్నా. అన్నం తిన్నారా మీరు? ఏం కర్రీ తిన్నారు ఫ్రెండ్స్?
ఆ? చి. ఆ? అనిల్ అన్న చికెన్ తిన్నాడంట. అనిల్ అన్న వచ్చిండు పప్పెట్ షో చూడడానికి. ఓకే 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 సరే తిన్నాం, అయిపోయింది, తినేసినాం, వచ్చేసినాం. మరి మీరు ముగ్గురు ఏంటి? మీరు ముగ్గురు అసలు ఏం నేర్చుకోలేదా పొద్దున్న నుంచి? అక్క కొన్ని పాటలు నేర్చుకున్నాం అక్క మేము. పాటలు నేర్చుకున్నారా? అవునక్క. అగో నాటి యాక్టివ్ ఉన్నాడు, అక్క. ఫ్రూటీ జారుకున్నాడు. అక్క అక్క నాటి నేను పాట పాడినా. ఓకే పాడు. మార్నింగ్ నుంచి నేర్చుకున్న సాంగ్స్ లో నేను ఒక పాట పాడతా. ఓకే మార్నింగ్ నుంచి విన్నావా? అయితే నేర్చుకున్నావా? అంతా విన్నా, ఏ పిల్లలకు పాయింట్స్ ఇవ్వాలో కూడా చూసుకున్నా. అబ్బో పాయింట్స్ ఇస్తావా నువ్వు ఈరోజు? ఇప్పుడు సరే అయితే ఏం పాట అంటే పాడుతావు? నేను చెప్తానక్క, సుజానక్కకి చెప్తా ఏ పిల్లలకు పాయింట్స్ ఇవ్వాలని. ఓకే పాడనా పాట నేను? సరే షురూ చేయి. చేయనా? చెయ్. 2 రొట్టెలు 5 లెగ్ పీస్లు మమ్మీ డాడీ చెల్లి తిన్నారు, ఆహా ఓహో అన్నారు. అరే నాటి నాటి, అది 5 లెగ్ పీస్లు కాదురా, 5 ఎగ్ పఫ్లు. అవునా? అది లెగ్ పీస్లు ఎగ్ పఫ్లా? ఇంకా నయం సాస్ ప్యాకెట్ అనలే. రే నాటి ఫ్రూటీ మీరు ఏం పాడుతున్నారా? అక్క 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 నేను పాడతాను అక్క. నువ్వన్నా కరెక్ట్ పాడతావా క్యూటీ? పాడతాను అక్క నేను. పిల్లల్ని పాడమనాలా? వద్దక్క వద్దక్క నేను పాడతాను అక్క. అక్క పక్కనా? అక్క అవునక్క. పాడమందామా? సరే సరే క్యూటీ పాడు. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు, ఆహా ఓహో అన్నారు. ఆహా ఓహో చాలా బాగా పాడావు క్యూటీ. థ్యాంక్ యూ అక్క. క్యూటీ నాటి, పాట ఎలా పాడాలి తెలీదక్క. నేర్చుకుంటావా ఫ్రూటీ? ఈసారి నేర్చుకుంటా అక్క, లెగ్ పీస్లు కాదు అది. తెలుసుకున్నావు పిల్లలు కదా? ఏంటది లెగ్ పీస్లేనా? అవునా? మరి నాకెందుకు లెగ్ పీస్లు అనిపించింది పొద్దున్న? ఎందుకంటే అది ఎగ్ పఫ్లు. ఇప్పుడే క్యూటీ పాట పాడింది, అది లెగ్ పీస్లు ఎగ్ పఫ్లు కాదు అని తెలిసాక కూడా మళ్ళీ అదే మాట్లాడుతున్నారా మీ ఇద్దరు? సరే అక్క, ఈసారి మంచిగా నేర్చుకొని మేము కూడా 5 రొట్టెలు 5 రొట్టెలు ఆ, ఇంకా ఇంకా నాకు వినిపించలేదు అక్క, పిల్లలు సరే చెప్పట్లేదు. 2 ప్రాన్సా ఏంటి? 2 చేపలు 2 మటన్ పీసెసా? 2 చేపలు నాటి. నాటి నువ్వు మెన్యూ అగో అక్క ఫ్రూటీ అది ఇక 2 ఫ్రూటీలు ఇచ్చింది జీసస్ అని చెప్తుంది అక్క. ఫ్రూటీలు దేవా, మెన్యూ కార్డ్ మొత్తం చెప్పేలాగున్నారు వీళ్ళు కదా. మరి పాట సంగతి ఓకే, పొద్దున స్కిట్ చూసారా? చూసామక్క. ఫ్రూటీ ఇట్లు ఊపుతుంది అంటే మధ్యలో నిద్రపోయానక్క. నిద్రపోయావా? చాలా మంది పిల్లలు కూడా నిద్రపోయినారు అక్క. నిద్రపోయారా? అవునక్క. Skit చూడలేదా? నేను చెప్పాలా అక్క ఎవరెవరు నిద్రపోయినారు? ఎవరు నిద్రపోయారు? అగోండి అక్కడ కెమెరా పక్కన సన్నీ, డెన్నీ సన్నీ, ఇక్కడ జెరుషా, జెరుషా, ఇంకా అక్కడ సందీప్, వా మీరు అందరినీ చూస్తున్నారా? అనిల్ అన్న, హాయ్ అన్న. అక్క క్యూటీ కూడా పడుకుంది అక్క. అక్క నేను పడుకోలేదు అక్క, నేను అన్ని Cutie? విన్నా. విన్నావా? అక్క మరి లాస్ట్కి వచ్చి పాశ్రమ్మ గారు ఏమో చేస్తారు కదా, ఏం చేస్తారు? ఆ, అది ఇది అది ఏది? అదే అక్క. ఏందన్నా? అదే ఏది క్యూటీ? ఆ, సరే ఫ్రూటీ ఏది? అక్క అక్క నేను చెప్తున్నా. అక్క మీరు అసలు నేను పట్టించుకోవట్లేదు అక్క, నేను బాధపడినాను. అరే ఫ్రూటీ ఫ్రూటీ ఫ్రూటీ, నేను నిన్ను కూడా అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా, బాధపడుకు. ఇక చూడు, చూస్తున్నావా? మా పిల్లల్ని చూడు. ఇప్పుడు చెప్పు, నేనేం అడుగుతున్నా? పొద్దున స్కిట్లో పాశ్రమ్మ గారు వచ్చి వాళ్ళకి ఏదో చేస్తారు కదా, ఏం చేస్తారు? అక్క అవునా అక్క, పాచరమ్మ గారు వచ్చారా? నువ్వు పడుకున్నావు కదా, సారీ నేను మర్చిపోయా ఫ్రూటీ. నేను ఆ బూమ్ బూమ్ బుష్ అన్న చూడడక్క, ఆయనే చూసానక్క నేను. వేరే వాళ్ళని ఏ చూడలేదు. అన్న మంచోడక్క.
అన్న మంచోడా? సరే ఇదంతా ఓకే కానీ నేను అడిగింది మాత్రం చెప్పట్లేదు ఎవ్వరు. ఏంటక్క? నేనేం అడిగాను, లాస్ట్లో స్కిట్లో పాశ్రమ గారు వచ్చి వాళ్ళకి ఏదో చేస్తారు కదా, ఏం చేస్తారు అక్క? అక్క ఆ పిల్లలు చెప్తారు వినండి. పిల్లలు చెప్తున్నారక్క. ఏంటది? ఏంటి ఏంటది? ప్రేమ. ఏంటి? పిల్లలు నీట్గా చెప్పండి, స్లోగా నీట్. అక్క వీళ్ళు అరుస్తున్నారు అక్క, నేను వెళ్ళిపోతున్నా. బాయ్. క్యూటీ ఫ్రూటీ ఉట్టిగానే అలుగుతుంది. ఫ్రూటీ క్యూటీ అగో నాటి అగో అలిగింది. పిలవండి ఫ్రూటీ అనండి మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ అక్క నా అందరు మర్చిపోయారు అక్క నన్ను. క్యూటీ క్యూటీ నేను రాను పో. సరే 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 నేను అడిగేస్తున్నా మరి క్వశ్చన్. ఎంతమంది ప్రేయర్ చేసుకుంటారు? అక్క అక్క అగో అక్క క్యూటీ వచ్చింది. అక్క 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 క్యూటీ క్యూటీ అక్క అగో ఫ్రూటీ నువ్వేందది అంటే అంటున్నావు? ఆగు నాన్న ఒకసారి ఫ్రూటీతో మాట్లాడదాం. ఫ్రూటీ చెప్పు నాన్న. అక్క నేను స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేసుకోవాలి, బస్సులో మళ్ళీ ఇంటికి రావాలి, ట్యూషన్కి వెళ్ళాలి, నిద్రపోవాలి, ప్రేయర్కి టైం ఎక్కడక్క? అవునా క్యూటీ నీ సంగతి ఏంటి? అక్క నాకు ప్రేయర్ అంటే చాలా ఇష్టం అక్క. అవునా కానీ ఆ, అప్పుడప్పుడు అప్పుడప్పుడు నిద్ర వస్తుంది అక్క. నిద్ర వస్తుందా? అవును అక్క. నాటి ప్రేయర్ అనగానే ఎక్కడికో వెళ్ళిపోయాడే. అక్క ఇక్కడే ఉన్నావా నాటి? అగో నాటి జర నన్ను కూడా చూడు నాటి. నాకు ఎందుకో టెన్నీ సన్నీ శాండీ పడుకున్నారనిపిస్తుంది అక్క. ఇంకా డెన్నీ సన్నీ శాండీ పడుకున్నారా? పడుకోలేదు. అయితే అక్క మీరు నేను ప్రేయర్ గురించి నన్ను అడిగినారు కదా, విన్నావా? చెప్పు అయితే ఏంటి? అంటే అంటే నేను చేసుకుంటా అక్క. చేసుకుంటావా? నిజంగా చేసుకుంటావా? రోజు చేసుకుంటా. ఇప్పుడు అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చేస్తావా? అందరు కళ్ళు మూసుకోండి. నాటి ప్రేయర్ చేస్తా. ఇప్పుడే చేసాక కళ్ళు మూసుకోండి అందరు. ఓకే 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 పిల్లలు కళ్ళు మూసుకున్నారా? ఓకే మూసుకున్నారు. 1 2 3 కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నాను అందరూ. నాటి ప్రేయర్ చేస్తాడంట. ఒకసారి నాటి ప్రేయర్. యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఆమేన్. ఇది ప్రేయరా నాటి? అంటే అక్క అది ఏది అది ఏది మనం ఏం చేసా ఫటాఫట్ చేసేసాం అక్క. ఏంది నాకు అర్థం కాలే నాటి, మళ్ళీ చెప్పు. మనం ఏం చేసినా ఫటాఫట్ చేసేసాం అక్క. ఫటాఫట్ చేస్తావా? అవునక్క. అవునా క్యూటీ నువ్వు నాకు చాలా ఇష్టం అన్నావు కదా ప్రేయర్. నువ్వు కూడా ఫటాఫట్ చేస్తావా? లేదక్క, నేను నింపాదిగా ఏసయ్యా 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 అని చేస్తానక్క. ఏసయ్యా ఏసయ్యా అని చేస్తావా? అవునక్క. ఫ్రూటీకేమో టైం లేదు, నాటికేమో ఆత్రం ఉంది, క్యూటీ ఏమో ఏసయ్యా ఏసయ్యా అంటది. పిల్లలు పిల్లలు నాటి నువ్వు అల్లరి చేయొద్దు అక్క. ఓకే అక్క అక్క నా జుట్టు బాగుందా అక్క? బాగుంది క్యూటీ. నిజం చెప్పక్క. నా రిబ్బన్ బాగుందా అక్క? నాకు డౌట్ అక్క. అక్క నాటి నాకు డౌట్. ఏం నాటి? ఇక్కడ ఉన్న పిల్లలు కూడా నాలానే ప్రేయర్ చేస్తారక్క. అవునా పిల్లలు? అవును చెప్పండి పిల్లలు, చేస్తారు కదా నాలాగే. యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అంటారు మీరు కూడా కదా? చేస్తారా అట్లా? అగోండి అందరు చేస్తామని అంటున్నారు. ఒకటేసారి నాకు సరిగ్గా చెప్తే అప్పుడు వినిపిస్తుంది అక్క. చూసావా వాళ్ళు చెయ్యరంట అలాగా, వాళ్ళు మంచిగా చేసుకుంటారు. నాకు నమ్మకం లేదు. లేకపోతే అక్క ఎవరు లేకపోతే లేదన్నారు అక్క. వాడిని ముందుకు పంపించడక్క, తినేస్తా నేను.
నాటి 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 మనం అనిల్! నాటి అనిల్! నాటి దేవుని పిల్లలు కోపం తెచ్చుకోవద్దు కామ్ డౌన్. ఓకే తగ్గిపోయింది కిందికి దిగి వచ్చాక తగ్గిపోయిందా? చాలా ప్రశాంతంగా మాట్లాడదాం మనం. లేకపోతే అనిల్ నువ్వు ప్రేయర్ అయిపోయినాక నన్ను గలవు. వద్దు 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 వద్దు. మనము దేవుని పిల్లలు, మనం అట్లా చేయొద్దు. లేదు పిల్లలు చేసుకో. అగో క్యూటీ, ఫ్రూటీ, సారీ అక్క 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 చెప్పు ఫ్రూటీ. బైబిల్ చదవాలంటే నిద్ర వస్తుంది, అయ్యో ప్రేయర్ చేయాలంటే ఆకలి అవుతుంది. ఎంత కష్టం వచ్చింది ఫ్రూటీ నీకు. చాలా కష్టం అక్క. పిల్లలు మీకు కూడా ఇంతే కష్టమా? బైబిల్ చదవాలంటే ఆకలేస్తుంది, ప్రార్థన చేయాలంటే నిద్ర వస్తుంది. అబద్ధాలు ఆడుతున్నారు అక్క వీళ్ళు. అందరు నీలా ఉంటారు ఫ్రూటీ. క్యూటీ. ఈ ముందున్న పాప పడుకుంది అక్క. ముందున్న పాప ఎవరు? అవునక్క, నేను కూడా చూసినా. చూసినావా? వెళ్ళిపోయింది అక్క. ఉంది వెళ్ళిపోయింది అక్క. వెళ్ళిపోయిందా? ఇందాక అక్క క్లాస్ చెప్తుంటే ఆ, ఆ పాప పడుకుంది అక్క. పడుకుందా? అయ్యయ్యో. కానీ అనిల్ కూడా పడుకున్నాడు అక్క. కానీ అనిల్ అగో పడుకున్నావు కదా నువ్వు. నాటి కిందికి వచ్చేసే నువ్వు. వచ్చేసానక్క. వచ్చేసావా? కానీ మనము ప్రార్థన చేస్తే మార్నింగ్ స్కిట్లో నేర్చుకున్నట్టు ఏమైంది? మనకేం దొరికింది? ఆ చైర్ నుంచి అందరూ విడుదల పొందారు కదా. మరి రోజు ప్రార్థన చేసుకుంటే మన లైఫ్లో ఏమేం కష్టాలు ఉన్నాయో, ఏమేం టెన్షన్స్ ఉన్నాయో, ఎగ్జామ్ టెన్షన్ అయినా, పొద్దున లేవలేకపోతున్నామన్నదైనా, ఏ విషయమైనా దేవుడికి మనకు విడుదల ఇస్తాడా ఇవ్వడా? మరి వాక్యం చదవకపోతే మనకి బలం ఎలా వస్తుంది? అవునరా ఫ్రూటీ, నిజంగానే నిద్ర వస్తుంది అక్క చెప్తుంటే. నాటి ఏంటక్క? ఏంటి నాటి? క్యూటీ నువ్వు చెప్పు. క్యూటీ నువ్వు మంచి ప్రేయర్ చేసుకుంటా అన్నావు కదా. అవునక్క. దేవుడిని ప్రేయర్స్ ని ఆన్సర్ చేశాడా? ఏయ్ ఏంటి? అవునా? అవును. సరే కొన్ని చెప్పు క్యూటీ. చా ఆగు నాటి. చా చాలా లా చా ఏ ఫ్రూటీ నమ్మబుద్ధి అవుతుందా నీకు? అవునరా నాటి. ఫ్రూటీ నమ్ముతుందంట. అక్క అక్క వినను వినకక్క. సరే నా గురించి చెప్తున్నా వినక్క. ఓకే చెప్పు క్యూటీ, నీ ప్రార్థన గురించి చెప్పు. అవునక్క. అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండేనక్క. అవునా? అవునక్క. అప్పుడు నేను ప్రార్థన చేశానక్క. చేసావా? అక్క. ఓకే. అప్పుడు వేసే నాకు మంచి మార్క్స్ ఇచ్చాడక్క. మా మా వాట్ మా ఇట్స్ మార్క్స్. మార్క్స్ వావ్. మంచి మార్క్స్ ఇచ్చి నాకు అక్క నా డ్రెస్ వీళ్ళకి కనిపించలేదు అక్క. కొంచెం నా డ్రెస్ చూపిస్తావా అక్క? అయ్యో సారీ హెల్ప్ చేస్తున్నా, ఒక్క నిమిషం. ప్లీజ్ అక్క. ఏం బాలేని డ్రెస్ అయినా వాళ్ళకి చింపిస్తావు. ఏమంటారు పిల్లలు? బాగుంది. వీళ్ళందరిట్లో నేనే స్టైల్గా ఉన్నా కదా. అంత లేదు నాటి. నేను అనిల్ అన్నానే స్టైల్గా ఉన్నాం. నాకు సిగ్గు అవుతుంది. పిల్లలు ఫ్రూటీ అని చెప్పండి. ఫ్రూటీ కామ్ ఉంది. ఏం పేరు? ఫ్రూటీ, మాజా, పెప్సీ. మరి నువ్వు నాటి లేవా? అంటే అక్క చెప్పు. నువ్వు చెప్పులే నీ ప్రేయర్ గురించి. ఇప్పుడు నా డ్రెస్ కనిపిస్తుందా అక్క? నీ డ్రెస్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ డ్రెస్ కూడా నేను ప్రేయర్ చేశానక్క. చాలా ఏసయ్యా నాకు ఒక మంచి డ్రెస్ ఇచ్చేసయ్యా అని ప్రేయర్ చేస్తే ఏసయ్య నాకు ఈ డ్రెస్ ఇచ్చాడక్క. ఈరోజు ఆ అక్క ఉంది కదా అక్క, అక్క నీ డ్రెస్ ఊడిపోయింది. నాటి ఇప్పుడు ఇంకా స్టైల్గా ఉన్నా నేను. అచ్చా స్టైల్ కోసం తీసేసినా. క్యూటీ ఆ అక్క అక్కడ
ఎక్కడ ఆ పెద్ద అక్క ఉంది కదా అక్క, ఆ అక్క వీడియో తీస్తాను మంచి డ్రెస్ వేసుకొని రమ్మంటే ఇలా మంచిగా వేసుకొచ్చాను అక్క. నేను కూడా మంచిగా వేసుకొచ్చా ఈరోజు. అక్క నేను కూడా పోదిస్తాను, నన్ను కూడా తీయక్క సెల్ఫీ. సెల్ఫీయా? ఫ్రూటీ నీ సంగతి ఏంటి, నీకు వద్దా? కావాలక్క. అవునా? అక్క ఫ్రూటీతో నువ్వు మాట్లాడతావేమని ఫ్రూటీ అలిగాడు అక్క. అవునక్క, క్యూటీ కరెక్ట్ చెప్తుందక్క. సరే ఫ్రూటీ నీ సైడ్ వచ్చేసిన నేను. సరే చెప్పు, ఇప్పుడు మరి ప్రార్థన చేసుకుంటావా చేసుకోవా? నేను చేసుకుంటానక్క, నేను ఈ నాటిలా కాదు. అవునా? ఇప్పుడే అన్నావు కదా ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది, బైబిల్ చదివితే అక్క 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 ఇందాక ప్రార్థన గురించి చెప్తున్నావు అక్క, చెప్పక్క. ప్రార్థన గురించి కదా, చూసినావా ఈ నాటి ఫ్రూటీ వల్ల నేను కూడా మర్చిపోయినా. అవునక్క, వీళ్ళంతే అక్క. ఇప్పుడు కాదు, మనం ప్రార్థనలో ఎలా ఉండాలి? భయభక్తులు. సన్నీ అన్న క్లాప్స్ కొట్టండి. ఆన్సర్ ఎవరు చెప్పినారక్క? ఎవరు? రైనియా? సన్నీయా? హాయ్ సన్నీ. సన్నీ చెప్తున్నాడు ప్రార్థనలో భయభక్తులతో ఉండాలంట. ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుడు ఉంటాడు, అడగండి అక్క. మీరు ఉంటాడు కాబట్టి చెప్పాడు. ఏముండడు అక్క, నాకు తెలుసు సన్నీ గురించి. సన్నీ ఉంటావా ఉండవా? సన్నీ మీ చెల్లి పేరు రేనియా? సిరి అంట. కాదు, రేని. సన్నీ రేని. నెక్స్ట్ వింటారా? వింటర్ ఎవరు ఉన్నారు అక్క ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకొని పాప? అనిలానా? అనిలానా? ఏయ్ మీరు మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, మళ్ళీ నన్ను డిస్టర్బ్ సరే చేస్తున్నారు. అక్క, మేము వెళ్ళిపోతాం ఇంకా. బాయ్. ఏయ్ వెళ్ళిపోతారా? అక్క ప్రార్థన గురించి వినరా? వింటాం అక్క, నువ్వు చెప్పక్క. మరి డిస్టర్బ్ చేస్తున్నారు, మరి నేను అడగనా? చెప్పక్క. ఏ క్యూటీ. అయితే ప్రార్థన చేస్తే మనకి దేవుడు ఏమిస్తాడు? ప్రార్థన చేస్తే మనకి దేవుడు ఏమిస్తాడు? క్యూటిక్ ఫ్రాక్ ఇచ్చినట్టు పిల్లలందరు కూడా ఒక ఫ్రాక్ ఇస్తాడు అక్క, బాయ్స్ కూడా. బాయ్స్ అవును కదా? బాయ్స్ కి ఫ్రాక్ కావాలా? మరి క్యూటీ అదే కదా అక్క చెప్పింది. ఫ్రూట్ క్యూటీ ప్రేయర్ చేస్తే ఫ్రాక్ ఇచ్చినప్పుడు బాయ్స్ ప్రేయర్ చేస్తే కూడా బాయ్స్ దేవుడు ఫ్రాక్ ఇస్తాడు. కానీ బాయ్స్ ఫ్రాక్ అడగరు అని నీకు చెప్పినారా అక్క? అడుగుతారా బాయ్స్? అడుగుతాడక్క, ఈ నాటిగాడు అంతే. నాటి నువ్వు అడిగినావా? లేదక్క, ట్రై చేయలేదు. నాటి ప్రార్థన నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడం కాదు, దేవుడు ఇస్తాడు అన్న నమ్మకంతో ప్రార్థన చేయాలి. తల ఊపడం కాదు, వినాలి మాట. ఓకే అక్క, బాడీ మొత్తం ఊపుతా. కానీ మనం ప్రార్థన ఎలా చేయాలి? సన్నీ చెప్పినట్టు నోటితో. నిజంగా నాటి కదా చాలా. అట్లా అనకండి అక్క, నాకు సిగ్గు అవుతుంది. నువ్వు సిగ్గు పడుకున్నావు. మీరు కూడా అట్లా నవ్వకండి. నీకు సిగ్గు ఎందుకు? నువ్వు ఏమైనా గర్లా ఏంటి సిగ్గుపడడానికి? కాదు. ఏయ్ మీరు నాటిలాగా చేస్తారా? చూసినావా, నాటి నీలాగా ఎవ్వరు ఉండాలనుకోవట్లేరు. లేదక్క, అబద్ధాలు. బయట అట్లా కనిపిస్తారు కానీ సన్నీ నోటియే, డెన్ని నోటియే, శాండీ నోటియే, ఇక్కడ జెరుషా నోటియే. అనిల్ అన్న అనిల్ అన్న సెమీ నోటి అక్క. ఎందుకో చెప్పాలా? సగం దూరం పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిండక్క. బ్లిస్ అయితే ఫుల్ నోటి అక్క. బ్లిస్ చాలా నోటి అక్క. మా గర్ల్స్ గుడ్ గర్ల్స్ కదా. గర్ల్స్ తో నేను మాట్లాడక నాకు సిగ్గు. కానీ మా గర్ల్స్ గుడ్ గర్ల్స్. అదే ఈ ఫ్రూటీ క్యూటీని చూస్తుంటే మాత్రం వీళ్ళు కూడా అలానే అనిపిస్తుంది అక్క. వీళ్ళు బయటికి ఆయన నిన్న ఏదో అంటున్నాడు చూడు. అరే నాటి నేను అబ్బాయిని రా. అక్క గర్ల్స్ మంచోళ్ళు అక్క అందరూ. ఎందుకంటే గర్ల్స్ బాగా ప్రేయర్ చేసుకుంటారా? అవునక్క. రోజు బైబిల్ చదువుతారా? అవునక్క. రోజు కొట్టొద్దు నాటి, కొట్టడం ఇస్ అ బ్యాడ్ హ్యాబిట్. అక్కని ప్రేయర్ గురించి చెప్పని, నాకు కూడా ఫ్రాక్ కావాలి. అక్క ప్రేయర్ చేస్తుంటే ఆకలి కాకుండా ఉండాలంటే ఏం చేయాలక్క? చెప్పండి అక్క. నన్ను చెప్పనిస్తలేరు మీరు. సరే చెప్పక్క. అక్క 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 మెయిన్ బ్లిస్ చెప్పక్క. అక్క అక్క నా జుట్టు కొమ్మ సరి చేస్తావా అక్క? నా జుట్టు కొమ్మ సరిగా చేయక్క. నా జుట్టు మంచిగా ఉందా? థ్యాంక్స్ అక్క. అక్క అమ్మ అక్క అక్క ఒకసారి అక్క. అక్క నాకు కూడా ఇందాక
ఇందాక చెప్పు సుజానక్క ఏదో ట్రీ గురించి చెప్పింది కదా, ప్రేయర్ చేసి ఆ ట్రీ అంత ఏజ్ కావాలని ఉందక్క, ఏడ చెప్పనిస్తున్నారు మీరు? అంత హైట్ కూడా కావాలని ఉందక్క. హైట్ కష్టమేమో నాటి. ఎందుకక్క? సుజన్ అక్క చూస్తుంది. అక్క క్యూటీ ప్రేయర్ గురించి చెప్పక్క. అవునక్క, నాకు రెడ్ వుడ్ లాగా హైట్ అవ్వాలని ఉంది. చెప్పక్క, ఇంకా చెప్పు చెప్పు చెప్పక్క, చెప్పు 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 అక్క. ఫ్రూటీ అక్క నీ పేరేంది? వావ్, చాలా జల్దీ అడిగినారు కదా మన పేరు. ఆ, మంచి 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 అక్క. కాదు మంచి 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 అక్క నా పిల్లలు. కాదా? చెప్పండి అయితే మా. నేను మంచో కాదు తర్వాత గానీ నా సరే మీ పేరు చెప్పండి అక్క. నా పేరు నువ్వు ఊకే ప్రేయర్ చేసుకోమంటావు అక్క, నువ్వు అస్సలు మంచి కాదు. ఏయ్, ఊకే ప్రేయర్ చేసుకోకపోతే మనం మాలాంటి ఫ్రెండ్. ఇగో ఈ నాటి లాంటాడు. హి హి హా హూ హూ హా. ఇప్పుడు చూడక నాటి పక్కన నాటి అయిపోతున్నాను అక్క నేను. చూసినావా? నాటి వాళ్ళతో ఉంటే నాటి క్యూటీ. హూ హా. మనం ఎవరు మాట్లాడొద్దు వాళ్ళతోని. సరే అక్క మీరు చెప్పండి, నేను వింటా. అక్క సారీ అక్క. ఏయ్ ఏయ్ ఫ్రూటీ, నేను నేను మీ మాట్లాడా. డాడీకి చెప్తా. నేను మాట్లాడా మీ ముగ్గురుతో. నేనేం చేయాలి? సరే అక్క మీరు చెప్పండి, మేము వింటాం. గమ్మున ఓకే అక్క. గప్ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. సో పొద్దున స్కిట్లో ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ విడుదల కలిగింది. అండ్ రెడ్వుడ్ ట్రీస్ లాగా అందరూ దేవునిలో ఐక్యత కలిగి ఉంటే ఏ స్టార్మ్ వచ్చినా కానీ అవి కింద పడిపోలేదు. అవునా కాదా? మరి మనం కూడా ఎవరితో కట్టబడాలి? ఎవరితో కట్టబడాలి? అలా కట్టబడాలంటే మనం ఏం చేయాలి? నాటి మనం దేవునితో కట్టబడాలంటే ఏం చేయాలి? తాడు తీసుకొని కట్టుకోవాలక్క. తాడు తీసుకొని కట్టుకుంటావా? లేదంటే లేదంటే మా డాడీది కొత్త బెల్ట్ ఉంది అక్క, ఎవరికి చెప్పకు. కొత్త ఆ, belt. లేదంటే క్యూటీ క్యూటీ రిబ్బన్ ఉంది కదక్క, నువ్వు ఆ cutie రిబ్బన్ తో కట్టుకుంటే గ్రీన్ రిబ్బన్ తో సరిపోతుందా? నువ్వు క్యూటీ రిబ్బన్ తీసుకున్నా, మీ డాడీ బెల్ట్ తీసుకున్నా నీకు దెబ్బలు పడతాయి. క్యూటీ వీళ్ళు bad. చూడక ఎట్లా చెప్తున్నారు. సరే అక్క, ఎట్లా కట్టపడాలో చెప్పండి. తాడుతోనా బెల్ట్ తోనా? తాడుతోని బెల్ట్ జుట్టుతోని కూడా కాదు. మనము ప్రార్థనలో కట్టబడాలి, వాక్యంతో కట్టబడాలి. అదే ఫ్రూటీ ఆన్సర్ కరెక్టే. సో అక్క మీరు చెప్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది అక్క. ఏం పాట? అరే క్యూటీ నాటి ఇక ఓం దేవికి జోబికి జోజికి జోజొచ్చినవి. ఆ పాటనా? ఏం పాట అది? కాదక్క, ఇందాక అక్క వాళ్ళు నేర్పించారు కదా అక్క. ఇక ఓం దేవికి అది కాదే క్యూటీ. ఊ! మరి ఇంకేం పాట? ఏం రెండు పాట? రొట్టెలు 5 లెగ్ పీసులు. అగో మళ్ళీ నాటి అక్క 2 లెగ్ పీస్లా అది? నో 5 ఫిష్లు అక్క. కాదక్క, ఎగ్ పఫ్లో. మీరు పాట చెప్తారా చెప్పరా? Read your Bible, pray. అక్క 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 ఇందాక ఇక్కడ మంచిగా డాన్స్ చేశారు కదా అక్క. అక్క లేరి? పాట పాడని. అక్క లేరక్క. అక్క ఇక్కడ మేము పాట పాడాలంటే యాక్షన్స్ ఎవరు చేస్తారు అక్క? ఎందుకు మీరు యాక్షన్ చేయకపోతే పాటలు పాడరా? లేదక్క, మాకు అలవాటు లేవక్క. అలవాటు లేదా? అబ్బో, మీ సండే స్కూల్లో అట్లనే నేర్పిస్తారా? అవునక్క. అగో కానీ ఫస్ట్ నాకు ఫ్రూటీ పాట పాడుతుంది అంట, నువ్వు పాట పాడనిస్తలేవు. పాడతాం అక్క. పాడు క్యూటీ నువ్వు కూడా. నేను పిలుస్తా అందరు అక్క వాళ్ళు. ఒకసారి అంట వీళ్ళకి అక్క support చేయి. వాళ్ళు, నాటి మంచిగా విలువ నాటి, అక్క వాళ్ళు, స్వీట్ గా విలువ నాటి. పాడతాం అక్క. అక్క పాడతాం అక్క పాట. క్యూటీ ఫ్రూటీ పాట పాడండి, జల్దీ పాట పాడండి, జల్దీ 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 జల్దీ. Read your Bible, pray every day, pray every day, pray every day. Read your Bible, pray every day, as you grow. Don't read your Bible, forget to pray, forget to pray, forget to pray. Don't read your Bible, forget to
మరి అదే శ్రీ అదే దాకా అది శ్రీ రింగ్ అమ్మా. Shrink Thank you, అంటే అక్క. తెలుసా? Shrink అంటే తెలుసా? నాకు తెలుసు. మునిగిపోవడము. ఇట్లా అయిపోతారు అందరు, మునిగిపోతారు. గ్రో అంటే ఇట్లా అయిపోవడము. రెడ్ వుడ్ ట్రీస్ లాగా. కానీ ఇవి రెండు ఎప్పుడైతారంట? రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే అయితే యు విల్ గ్రోనా. మరి నేర్చుకుందామా ఈ పాట? మాకు తెలియదు, మీకు తెలుసా ఎవరికన్నా? ఎవరికి తెలుసు? అక్క ఆ, మేము కింద ఉన్నాం అక్క. ఇంకా అయ్యో పాట పాడి పైకి లేపుదాం అయితే. ఆ. చలో మీరు పాడి పైకి వస్తారా? ఆ. చలో స్టార్ట్ చేయండి, మాకు నేర్పియండి. అక్క వాళ్ళు కూడా మీకోసం వచ్చేస్తున్నారు. అక్క వీళ్ళెవ్వరు మాతో పాడట్లేరు అక్క. వాళ్ళకి మీరు నేర్పించాలి కదా. ఎందుకు అక్క? వీళ్ళు చిన్న పిల్లలా ఏంటి? చిన్న పిల్లలు, ఇది చిల్డ్రన్స్ ఫెస్టివల్, నీకు తెలియదా? ఓ మరి క్రాకర్స్ ఏవక్క? ఓ సారీ అక్క, సారీ. తెలిసిందా? అక్క చలో పాట పాడండి. అక్క యాక్షన్ చేసే వాళ్ళు ఏరక్క? వస్తున్నారు ఫ్రూటీ, వస్తున్నారు, అక్క వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇందాక మంచి డాన్స్ చేశారా అక్క? ఏమంత చేయలేదు. నువ్వు నాటి. ఊరికేనే కాంప్లిమెంట్స్ ఇస్తావు. నాటి వాళ్ళు ఎంత ఆ రెడ్ షర్ట్ అన్న సింగింగ్ బాగా పాడిండు. రెడ్ షర్ట్ అన్న అస్సలు మంచి వాళ్ళు అక్క. ఎంత గలీజ్గా పాడింది తెలుసా అక్క? క్యూటీ మంచి వాళ్ళు పిల్లలు కదా? యాక్షన్స్ చేసిన వాళ్ళు బాగుండేనా అన్న సాంగ్ బాగుండేనా? యాక్షన్స్ అన్న సాంగ్ నచ్చిందా? అక్క. నచ్చలేవా? అక్క 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 ఆ, అక్క అక్క ఆ. అక్క వాళ్ళు రమ్మనండి అక్క. అక్క వాళ్ళు వచ్చేసారు క్యూటీ. ఒక్కసారి నువ్వు నీ రైట్ కి చూడు. ఓ! ఓ! చలో స్టార్ట్ చేద్దామా? నేర్పిస్తారా? 1 2 రీడ్ యువర్ మ్యాథ్స్ బుక్. Shut up your mouth. Shut up your mouth. హలో అక్క ఫ్రూటీ, నువ్వే పాట చెప్పి నువ్వే తప్పు పాడతావా? అరే నాటిగా పైకి రా, పాట పాడదాం. సరే వస్తున్నారా? చిన్న చలో షురు. 1 2 3 Read your Bible, pray every day. Pray every day. Pray every day. Read your Bible, pray every day. ఏమైంది క్యూటీ? అక్క వాళ్ళు యాక్షన్ చేసుకున్నప్పుడు కూడా అట్లే పిల్లలు గుద్దుకుంటుండే అక్క. అట్లానే పిల్లల్ని లేచి నాకు మంచిగా యాక్షన్ చేయడం చూపించమనండి, అప్పుడు నేను కూడా వీళ్ళని గుద్దుకోకుండా చేస్తా. పిల్లలు మీరు కొట్టుకున్నారా యాక్షన్ చేసేటప్పుడు? నువ్వు అస్సలు సరిగా చూడలేదు. అక్క పిల్లల్ని నేను లేపుతా, ఇప్పుడు లేపి చేపియండి యాక్షన్స్, ఓకేనా? ఆల్రెడీ పిల్లలు లేస్తారా? లేచినారు వాళ్ళు. లేచినారా? లేచినారు. ఓకే బా. అక్కడ వెనకాల అంకుల్స్ లేవలేదు అక్క. అరే ఓకే, చిల్డ్రన్స్ ఫెస్టివల్ కి వచ్చినప్పుడు అందరూ చిల్డ్రన్సే. అంకుల్స్ ఆంటీస్ నిలబడండి. ఆంటీలు కూడా లేవలేదు అక్క. ఇంకా అందుకే లేపుతున్నా క్యూటీ. తొందరగా లేవండి ఆంటీ. తొందరగా 1 నువ్వు కౌంట్ చేయి క్యూటీ. 1 1.5 2 అందరూ లేచినారు. చలో స్టార్ట్. Read your Bible, pray every day. Pray every day. Pray every అక్క day. అక్క అక్క ఆ వెనకాల ఆంటీ అంకుల్ కూడా యాక్షన్ చేయాలక్క. ఆంటీ అంకుల్స్ మీరు యాక్షన్స్ చేయట్లేదంట. మా ఫ్రూటీ క్యూటీ నాటీ కూడా చెయ్యరంట. చెయ్యము చెయ్యము. Yes. ఆంటీస్ అండ్ అంకుల్స్ ప్లీజ్ కోఆపరేట్. మా ఫ్రూటీ నాటీ క్యూటీ కోసం యాక్షన్స్ చేయరా? అనిల్ అన్న నువ్వు లాస్ట్ రోల్ ఎందుకు నిల్చున్నావు అన్న? అనిల్ అన్న చిన్న ఫ్రెండ్ ని తీసుకొస్తున్నారు. మరి ఆంటీ అంకుల్స్ ని లేపినారు. ఆ. ఇక్కడ పక్కన అన్న వాళ్ళు యూత్ కూర్చున్నారు. వాళ్ళ సంగతి ఏంది? అక్క వాళ్ళు అంతే అక్క. అలా అన్న స్టీవెన్ అన్న నా మైక్ సరిగా పని చేయట్లేదు అన్న. స్టీవెన్ అన్న నెక్స్ట్ పక్కన ఉన్నారు. ఇంకా అన్నలందరూ కూర్చొని ఉన్నారు అక్క. అక్కడ జాజ్ అన్న లేడా? కూర్చొని ఉన్నారు అక్క. జాజ్ అన్న ఉన్నాడా? జాజ్ అన్న జాజ్ అన్ననా? చిప్పుకు కొట్టాడు కదా నాకు. జుప్పుకు అని కొట్టిండు. ఆ అన్న కూడా నిలబడ్డాడు. కానీ అక్క ఈ స్పెట్స్ అన్న ఎవరు? ఈ స్పెట్స్ అన్న ల్యాప్టాప్ దగ్గర ఈ స్పెట్స్ అన్న ఎవరు? అక్క అక్కడ అన్న దగ్గర అంతమంది గుంపేం చేస్తున్నారు అక్క. కదా ఆ అన్న డబ్బులు ఇస్తున్నాడు అక్క. ఆ అన్న మిమ్మల్ని వీడియో తీస్తున్నాడు. లేదు అన్న డబ్బులు ఇస్తున్నాడు అక్కడ. కాదు క్యూటీ, మరి రిజిస్ట్రేషన్ చేసుకోలేవా? బ్యాడ్జ్ ఉందా అక్క నాకు?
లేదా మరి నాకు ఎవరు అరే, చేశారు రిజిస్ట్రేషన్? నువ్వు చేసుకోవాలి. నాకైతే చేయలేదు అక్క. అగో అక్క అగో అక్క Badges లేవు కదా అయితే? అక్కడ క్యూటీ నాటి మీకు బ్యాచెస్ ఉన్నాయా? లేవు. ప్రైజులు కూడా లేవు. ఆ, ఆ. ఎందుకు అక్క ఇంత దూరం వచ్చాం మేము? ఏమో మా ప్రైజెస్ లేకపోతే మా మమ్మీ డాడీ మమ్మల్ని తిడతారు అక్క. అవునా? అవునక్క. మరి నాకు తొందరగా fruit వచ్చి ఇయ్యరక్క రిజిస్ట్రేషన్. మళ్ళీ. అయ్యో పంపియరా? ఇవ్వరు. ఇవ్వరా? సరే పాట నేర్చుకుందాం అక్క మనం. కాదక్క, fruit ఇయ్యరు నాకు, fruit. ఫ్రూటీ నేను ఇస్తాను నీకు ఫ్రూటీ. ఇప్పుడు నువ్వు పాట పాడు. అన్న వాళ్ళు కూర్చున్నారు. సరే. 1 2 3 4 5 6 7 8 9. Read your Bible. Pray every day. Pray every day. Sweet Pray గా. every day. Read your Bible. Pray every day and you grow, 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 and you grow, 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 and you grow, grow, grow. Don't read your Bible. Forget to pray. Forget to pray. Forget to pray. Don't read your Bible. Forget to pray. And we shrink, shrink, shrink. And we shrink, shrink, shrink. And we shrink, shrink, shrink. యాక్షన్స్ మంచిగా చేసిండ్రా మా పిల్లలు? ఏం చేయలేదక్క. ఏం చేయలేరా? And అన్నా, అండ్ అన్న చేయలేడు కదా? and అన్నా నువ్వు యాక్షన్ చేయాలన్నా నీకోసం మళ్ళీ వాడతాం. శామ్యుల్ అన్న కూడా చేయలేడు, శివన్ అన్న చేయలేడు, అసలు ఏ అన్నలు చేయలేరు. వాళ్ళు చెయ్యరు అక్క. పెట్టినారు. వాళ్ళు చెయ్యరే చెయ్యరు. చెయ్యరా? అక్క ఆ. అక్క నా జుట్టుకో మంచిగా ఇవ్వు. And సరే నువ్వు ఎక్కడికి అన్నా? అక్క నా నీ జుట్టు నీ జుట్టు. నా జుట్టు. నీ జుట్టు. ఆ. ఇంకొకటి అక్క, ఇంకొకటి. ఫ్రూట్ ఇస్తా. అగో ఫ్రూట్ ఇస్తుందంట. ఫ్రూట్ ఎవరికో? చలో 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 మళ్ళీ ఒక్కసారి నేర్చుకుందామా? నేర్పిస్తారా? చలో నేర్చుకొని బాయ్ బాయ్ చెప్పాలి. కమాన్ ఫాస్ట్ గా. అక్క మా బస్ వచ్చేసింది అక్క, మేము వెళ్ళాలక్క. మరి అందుకే జల్దీ పాట కానీ మేము పాడిపించేసి. వెళ్ళమక్క. పాట పాడిపించేసి. మేము వెళ్ళమక్క. ఒరేయ్ ప్లీజ్ యాక్షన్స్ చేయి. Read your Bible, pray every day, pray every day, pray every day. Read your Bible, pray every day, and you grow, 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 and you grow, 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 and you grow, grow, grow. Don't read your Bible, forget to pray, forget to pray, forget to pray. Don't read your Bible, forget to pray, and you shrink, shrink, shrink. అక్క ఈ Very అన్న వాళ్ళకి nice. ఓ చాక్లెట్ అక్క మా కోసం ఈ బెడ్షీట్ పట్టుకున్నందుకు. అవునక్క, ఫ్రూటీ. ఫ్రూటీ కూడా ఇస్తా, చాక్లెట్ కూడా ఇస్తా. శాంసంగ్ సరే అన్నకి, అక్క. బర్నాడ్ అన్నకి. ఈ చలో అక్క అక్క నీకు కిసి పెడతదా అక్క? అక్క నాకు పెడతా. నాకు సిగ్గు అవుతుంది. అక్క రా అక్క. అక్క, అమ్మ నాకు సిగ్గు అవుతుంది అక్క. చలో నేనే పెట్టినా. ఇంకా చలో బాయ్ బాయ్. ఇంటికి వెళ్ళాలా? Bye. బాయ్ చెప్పండి పిల్లలు. బాయ్ బాయ్. నీ జుట్టు ఇచ్చేసేయ్. క్యూటీ జుట్టు తర్వాత తీసుకో. ఇంకా బాయ్ ఇప్పుడు. అక్క మేము వెళ్ళేలోపు వెళ్ళేలోపు వెళ్ళినాక వెళ్ళినాక రేపు వస్తాం. ఓకే. అవును కదా, రేపు కూడా వస్తున్నారా అయితే? అక్క రేపు రేపు మాతో పాటు కొన్ని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్క. అవునా? ఆ అక్క పిల్లలు నేను రేపు వస్తలేను. బాయ్. అరే ఫ్రూటీ వస్తలేదా? నేను కూడా రావట్లేదు కానీ వస్తానక్క, వస్తానక్క, నువ్వేం చేస్తావు ఇంట్లో ఒకసారి? వస్తానక్క. వస్తా. నాకు ఫ్రెండ్ని కూడా తీసుకొని వస్తానక్క నేను. ఓకే పిల్లలు మీరు వస్తున్నారా రేపు? బాయ్. బాయ్ పిల్లలు, నేను బాయ్ రావట్లేదు బాయ్. రేపు. బాయ్ ఫ్రూటీ క్యూటీ నాటి. బాయ్. బాయ్. హాయ్. బాయ్. హాయ్. ఫ్రూటీ ఎఫెక్ట్ అక్క, ఫ్రూటీ ఎఫెక్ట్. ఫ్రూటీ ఎఫెక్ట్ అయిపోయింది. బాయ్ బాయ్. హాయ్. బాయ్. హాయ్ పిల్లలు, ఫ్రూటీ తాగడం మర్చిపోకండి. బాయ్. నాటి బాయ్ చెప్పు. నాటి వద్దు, నాటి
వద్దు నోటి వద్దు వద్దు చెప్పు నాటి. పిల్లలు హాయ్ హాయ్ పిల్లలు బాయ్ నాటి. బాయ్ పిల్లలు బాయ్ నాటి. అందరు కటిఫ్ మేము మళ్ళీ ఫ్రెండ్స్ అవుతాంలే. బాయ్ బాయ్. మీరు నాకు బాయ్ చెప్పరా? అక్క మేము వెళ్ళమా, వీళ్ళు బాయ్ అంటున్నారు మమ్మల్ని. బాయ్ బాయ్ బాయ్. వెళ్ళండి, మీ బస్ వెళ్ళిపోతుంది అక్కడ. బాయ్ 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 బాయ్. బాయ్ క్యూటీ ఫ్రూటీ నాటీ బాయ్ బాయ్. హాయ్ బాయ్ సుజాత అక్క. బాయ్. హలో అందరూ ఆన్ యువర్ నీస్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్ క్విక్ గా. క్లోజ్ యువర్ ఐస్. తొందరగా కళ్ళు మూసుకోవాలి. కూర్చోండి కూర్చోండి, తొందరగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ఇంతకు ముందు ఎట్లా చేసిండ్రు? నీల్ డౌన్ చేసి కిందకి తలపెట్టి ఫాస్ట్ 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 ఫాస్ట్. చాలా తక్కువ వినిపిస్తుంది. చలో ఇంకా కళ్ళు తెరిసి కనిపిస్తున్నాయి, తలలు పైకి కనిపిస్తున్నాయి. అందరు కిందికి కిందికి, తలలు కిందికి. అందరు కళ్ళు తెలిసే ఉన్నారు అక్క. అగో చూడక్క, ఫ్రంట్ లో పిల్ల చూడక్క. అక్క పిల్ల చూడక్క, నువ్వు ఆ పిల్లని చూడక్క నువ్వు. అగో వాడు ఇంకొకడు వైట్ షర్ట్ చూడక్క. క్యూటీ అక్క మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. క్యూటీ క్లోజ్ యువర్ ఐస్. వాళ్ళు మా కళ్ళు మూసుకోవట్లేదు అక్క. నువ్వు అగో కళ్ళు ఒక వైట్ తెరిచావా? షర్ట్ చూడక్క. నువ్వు కళ్ళు తెరిచావు కదా, నువ్వెందుకు కళ్ళు తెరుస్తున్నావు? కళ్ళు మూసుకున్నాక అయినా కనిపిస్తుంది అక్క నాకు. అక్క మీరు కూడా మూసుకోండి అక్క. అక్క నువ్వెందుకు తెరిచినావు అక్క? సుజాత అక్క మీరు అసలే మూసుకోవట్లేదు అక్క. మూసుకున్న క్యూటీ. ఆ కెమెరా అన్నప్పుడు కళ్ళు తెరిచినాడు అక్క. ఇంకా ఫ్రూటీ మూసుకున్న కళ్ళు. థ్యాంక్ యూ అక్క. ఆంటీ కూడా కళ్ళు తెరిచే ఉంది అక్క. ఇంకా వీళ్ళు కళ్ళు మూసుకునే వరకు మేము వెళ్ళలేమక్క. మా అక్క చెప్పింది కళ్ళు మూసుకుని తర్వాత రమ్మని. అందరు కళ్ళు మూసుకోండి తొందరగా, ఫాస్ట్ గా. వాళ్ళు వెళ్ళిపోతారంట. మూసుకోలేదక్క. వాడు ఒకడు ఉన్నాడు అక్క, తెరిచినాడు అక్క కళ్ళు. వాడు అనిలన్న కళ్ళు మూసుకో. ఒక పిల్ల కూడా కళ్ళు తెరిచింది అక్క, ఎల్లో డ్రెస్ వేసుకుని ఉంది. అండ్ అన్న కూడా అక్క. సెకండ్ లైన్ లో ఒకడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు అక్క, అటు ఇటు. చూసాను అక్క నేను. పిల్లలు రే తల అనిల్ ఇది అనిల్కి కష్టంగా ఉంది పాపం. ఎందుకు అక్క? నీకు వంగలేకపోతుండు క్యూటీ. అయ్యో అనిల్ ఎందుకు తలలు పైకి వచ్చినాయి అందరివి? కిందికి. రేపు రామక్క మేము. వీళ్ళు కళ్ళు తెరిచి ఉన్నారు, మేము రాము రేపు. బాయ్. అచ్చా ఎక్కడున్నావు క్యూటీ? నేను కనిపించాను అక్క, నేను మాట్లాడతాను అంతే. క్యూటీ కనిపించు క్యూటీ. నేను రేపు రానక్క. బాయ్ అక్క. అయ్యో ప్లీజ్ క్యూటీ. వీళ్ళెవ్వరు మాట మీద అక్క, వీళ్ళందరూ కళ్ళు తెరిచి చూస్తారు అక్క. ప్లీజ్ క్యూటీ, వీళ్ళు మంచి పిల్లలు కదా. పిల్లలు మీరందరూ మంచి పిల్లలు కదా. కళ్ళు తెరవండి. వెరీ గుడ్. మంచి పిల్లలు కదా మీరందరూ. మంచి పిల్లలా కాదా? వెరీ గుడ్. ఓకే చెక్. మీకు నచ్చిందా స్కిట్? పప్పెచ్చు ఎట్లుంది? ఎట్లున్నారు? క్యూటీ ఫ్రూటీ నాటీ ఎట్లున్నారు? మంచి. మిమ్మల్ని ఏమన్నారు? మిమ్మల్ని ఏం చేసిండ్రు వాళ్ళు? ఏం సాంగ్స్ నేర్పించిండ్రు వాళ్ళు మీకు? 5 రొట్టెలు 2 లెగ్ పీస్లు అని నేర్పించిండ్రా? మరి అయ్యా అన్నీళ్ళకైతే అదే పాట నేర్పించిండ్రంట. ఏం నేర్చుకున్నారు? వెరీ గుడ్. క్యూటీ మంచిగా పాడింది కదా. ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటా అన్నది, మంచి సండే స్కూల్లో వెళ్తా అన్నది, సండే స్కూల్లోకి వెళ్ళి అన్ని పాటలు కరెక్ట్గా నేర్చుకుంటున్నా అన్నది కదా. మీరందరూ కూడా అట్లనే నేర్చుకుంటారా? ఓకే. మీరందరికీ యోనా పారిపోయిన అన్న సాంగ్ ఎంతమందికి వస్తుంది?
అషా, ఇంకా ఎంతమందికి రాజు చేతులు ఎత్తండి. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ సాంగ్ దట్ వీఆర్ లర్నింగ్ అండ్ సింగింగ్ అండ్ వీ విల్ క్లోజ్ విత్ దిస్ సాంగ్. ఓకే, చలో. ఓకే, చలో, స్టాండ్ అప్ ఎవ్రీబడి, ఆన్ యూర్ ఫీట్, ఆన్ యూర్ ఫీట్. అందరు కాళ్ళ మీద నిలబడండి, తొందరగా తొందరగా. చలో. యోనా ఎక్కడ పారిపోయిందంట? నిన్నవే పారిపోయిందా? తార్షీష్ వెళ్ళిండా? తార్షీష్ నుండి నిన్నవేకి వెళ్ళిండా? నిన్నవే నుండి తార్షీష్కి వెళ్ళిండా? తార్షీష్ నుండి నిన్నవేకి వెళ్ళిండా? నిన్నవే నుండి తార్షీష్కి వెళ్ళిండా? అషా, ఎందుకు పోయిండు? హల్లెలూయా. ఓకే, అందరికి ఐడి కార్డ్స్ ఉన్నాయా? ఎవరికైతే లేదో ఒకసారి చేయి పైకెత్తండి. నాన్న, నీకు లేదంటే అన్న వాళ్ళ దగ్గర వచ్చి తీసుకోవా. కమియర్, అక్కడ రైట్ సైడ్లో, నా రైట్ సైడ్లో అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చి ఐడి కార్డ్స్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఓకే, ఇంకెవరైనా ఉన్నారా ఐడి కార్డ్స్ లేని వాళ్ళు? సంథింగ్ హ్యాపెన్. వెనక్కి వచ్చేసేయండి, అందరు వెనక్కి వచ్చేసేయండి. గర్ల్స్ అందరు లైన్లో నుంచాలి. లైన్లో, మీ లైన్లో మీరు నిల్చోవాలి. 1 2 3 ఓకే, 4 రెడీయా? రెడీ. రెడీయా? ఓ yes. యోనా ఎక్కడ పోయాడు? పారిపోయాడు. ఎట్లా పోయాడు? మాకేమో పారిపోయాడు నేర్పించారు. మరి పాడదాం. 1 2 3 స్టార్ట్. యోనా పారిపోయేనే పోయేనే పోయేనే. 1 మినిట్. బైబిల్స్ అన్ని పక్కన పెట్టేయండి. బైబిల్స్ అందరు పక్కన పెట్టాలి. ఆడ ముందు చైర్స్ మీద పెట్టండి, లేకపోతే పక్కన పెట్టండి. ఎవ్వరు బైబిల్స్ తొక్కద్దు. లాస్ట్ లైన్ బాయ్స్, బైబిల్స్ వెనకాల పెట్టండి, వెనకాల పెట్టేసి. పెట్టేశారా? రెడీయా? ఆ పాప పడుకుంది, మధ్యలో ఆమె తొక్క మాకండి ఎవరు, సరేనా? 1 2 3 స్టార్ట్. యోనా పారిపోయేనే పోయేనే పోయేనే పారిపోయేనే. యోనా పారిపోయేనే పోయేనే పోయేనే పారిపోయేనే. నినవే వెళ్ళమన్నాడే దేవుడు, యోనాను పొమ్మన్నాడే. మళ్ళీ నినవే వెళ్ళమన్నాడే దేవుడు, యోనాను పొమ్మన్నాడే. నినవే వెళ్ళగా తర్షీషు వెళ్ళాడే. నినవే వెళ్ళగా
దిగిపోతున్నారు అప్పుడు. ఇంకోసారి వాడదామా? అక్క వాళ్ళు అప్పుడే దిగిపోతున్నారు. తుమ్ దిల్ మే అంట అక్క. తుమ్ దిల్ మే వాడదామా? అమెరికన్ అంట. ఏ పాట అయినా గట్టిగా వాడాలి. అమెరికా. ఎనర్జీ అంతా వాడేయాలి ఇక్కడే. అమెరికా. తుమ్ దిల్ మే. తుమ్ దిల్ మే. 1 2 3 स्टार्ट. तुम दिल में से बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बन गए. अंदर हो. तुम दिल में से बस गए, जिंदगी भर के लिए राजा बन गए, काम कर गए, पाप मेरे शाप मेरे चलते बन गए. दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. डर डर के मैं जो जी रहा था, डर से मुझे इश्क ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था, तोड़ कर उसको आजाद दे दिया. डर डर के मैं जो जी रहा था, डर से मुझे इश्क ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था, तोड़ कर उसको आजाद दे दिया. तुम दिल में से बच गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बन गए. तुम दिल में से बच गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बन गए. दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. अंदर हो. दिल में जान में होठों पे आंखों में तू है. मले. दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. तू ही है, तू ही है, तू ही है राजा, तू ही है, तू ही है, तू ही है, तू ही है ईश्वर, तू ही है, तू ही है, तू ही है, तू ही है राजा, तू ही है, तू ही है, तू ही है, तू ही है ईश्वर, तू ही है. अंदर हो. दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. अंदर हो. दिल में जान में होठों पे आंखों में तू है, जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. చలో. అమెరికా వెళ్ళాలంటే అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి,
ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే అందరూ ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా. 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 మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా. 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 హల్లెలూయా. చేతులను చేతులైతే హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, అందరు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళ మీద ఉండండి. మోకాళ్ళ మీద ఉండాలి. ప్రేయర్ అంటే ఎట్లా చేయాలి మనము? ప్రేయర్ అంటే మోకాళ్ళ మీద ఉండడం అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ని హెచ్చిస్తున్నట్టు తెలుసా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సైన్. ఆయన సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన అడుగుతున్నట్టు. ఓకేనా? ఓకే, చలో క్లోజ్ యువర్ ఐస్, జాయిన్ యువర్ హ్యాండ్స్. బిఫోర్ వి ఎండ్ దిస్ ప్రోగ్రామ్ టుడే మనం ఏం చేయాలి? ప్రార్థనతో ముగిద్దాం. ఓకేనా? రేపు మళ్ళీ ఉంటుందని మీకు తెలుసా? రేపు మళ్ళీ ఉంది. రేపు 11 o'clock, మళ్ళీ 11 o'clock ఇన్ ద మార్నింగ్ మళ్ళీ మీరు ఇక్కడికి రావాలి. వస్తారా? టైంకి వచ్చేసేయాలి. ఓకేనా? టైంకి స్టార్ట్ చేసుకుందాం. అండ్ రేపు కూడా మీకోసం మళ్ళీ పప్పెట్ షో ఉంది. ఓకేనా? మీరు తొందరగా రావాలి. ఇంకా చాలా అక్క మీకు మార్నింగ్ ఒక మాట చెప్పింది, వేరే లాంగ్వేజ్లో మీకు ఒక పాట నేర్పిస్తా అని చెప్పింది అక్క, గుర్తుందా? అవునా? ఆఫ్రికన్ లాంగ్వేజ్లో ఒక పాట నేర్పిస్తా అనింది కదా. సో ఆ కొత్త పాట ఒకటి నేర్చుకుందాము. ఇంకా కొత్త పాటలతో పాటు ఇంకా ఏం నేర్చుకుందాము? ఇంకా పప్పెట్ షో కూడా మళ్ళీ ఇంకొకటి మీకోసం. ఓకేనా? ఓకే, ఇవాళ దేవుడు ఈ ప్రోగ్రాం అంతటిని ఆశీర్వదించి మనల్ని అందరినీ సంతోషపరిచిన దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఓకే. బిఫోర్ ఇంకెవరైనా వచ్చి ప్రార్థన చేసే ముందు, పన్ను పెద్దవాళ్ళు చేసే ముందు, మీలో ఎవరైనా క్యూటీ ఎట్లా చేసింది ప్రేయర్? ఎస్ఐయా అని చేసిందంట కదా ప్రేయర్. అట్లా మీరు కూడా ఎస్ఐయా అని ఏమంటారు హార్ట్ఫుల్గా మీరు కూడా చేస్తారా? ఎవరైనా బాయ్స్లో నుంచి గర్ల్స్లో నుంచి ఒక్కొక్కరు వచ్చి ప్రేయర్ చేస్తారా? ఎవరైనా ఒక్కరు దా కమ్ నాన్న. వెరీ గుడ్. అండ్ వన్ ఫ్రమ్ గర్ల్. వెరీ గుడ్. కమ్ బోత్ ఆఫ్ యూ కమ్. చలో. Yeah. Who will pray first? Yeah, very good. What is your name? Pranay Sundar. Nana, nee peru? Varshini. Okay. Nana, pray cheyan. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం ఇసే, మహోన్నతుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం ఇసే. ఇప్పుడు వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే స్తోత్రం ఇసయ్యా. ఈరోజు మేము డ్యాన్స్ నేర్చుకున్నాం ఇసయ్యా. పప్పెట్స్ మేము బాగా
మేము బాగా సంతోషంగా స్తోత్రం స్తోత్రం. రేపు కూడా కూడిక మంచిగా జరిపించండి స్తోత్రం స్తోత్రం. ఎక్కువ పిల్లలు రావాలి స్తోత్రం. సండే స్కూల్ అక్కల్ని దీవించండి, సండే స్కూల్ అన్నల్ని దీవించండి. అందరికి మంచి ఆరోగ్యం తెచ్చండి, అందరికి మంచి శక్తి బలం తెచ్చండి. రేపు సండే స్కూల్కి ఎక్కువ చిల్డ్రన్స్ రావాలి వాళ్ళని దీవించండి వాళ్ళ చదువులో మీ తోడుగా ఉండండి. చేసినాం మనుషున్నాం తండ్రి, ఆమెన్. స్తోత్రం స్తోత్రం తండ్రి. సండే స్కూల్ అక్కల్ని ముట్టండి, చర్చికి చాలా మంది వచ్చేలా చూడండి, సండే స్కూల్కి చాలా మంది వచ్చేలా చూడండి. సండే స్కూల్లోకి వచ్చిన అందరినీ దీవించండి. ఎవరైతే బాధలతో ఉన్నారో వాళ్ళ బాధలను మీరు అడ్డుకోండి తండ్రి యేసయ్య. అనేకులుగా ఎవరున్నారో వాళ్ళని విడిపించండి తండ్రి యేసయ్య. బుద్ధివాక్యం జ్ఞానవాక్యం నేర్పించండి. యేసు రక్తంలో అడిగేట్టుకున్నాను తండ్రి, ఆమె. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. సో మనకి ఎండింగ్ నీల్ డౌన్ చేయండి, అందరూ నీల్ డౌన్ చేయండి. అట్లనే మనకు ఎన్ ప్రే చేయడానికి పాస్టర్ ఏలియా గారు వరంగల్ నుంచి ఉన్నారు మన మధ్యలో. వారు ఎండింగ్ ప్రేయర్ చేస్తే మనం ఈ కూటాన్ని ముగించుకుందాం, ఓకేనా? ప్రైజ్ లార్డ్ పాస్టర్. పిల్లలు ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోవాలి. ఎలా ఉంది పిల్లలారా? ఏం నేర్చుకున్నారు? బాగుందా? ఏమన్నా అర్థమైందా? టీచర్లు చెప్పేది ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా రాబోయే దినాల్లో మంచిగా నేర్చుకోవాలి, దేవుడిని మనం అనుసరించాలి ఇప్పటి నుంచే. దేవుడు మిమ్మల్ని అందరు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు కూడా తెలియవద్దు. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడవైన మా దేవా, మా రాజా, మా విమోచకుడా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ చిన్నపిల్లలు తండ్రి, చిన్నవాడు నీ వాక్యములో ఎదిగినప్పుడు ప్రభు పెద్దవాడైనప్పుడు తొలగిపోడని నీ వాక్యములో ఉంది ప్రభువా. సిద్రక్ మెచ్చుగా బెద్దులోగో చిన్నప్పటి నుండి నీ వాక్యములో విని పెరిగిన పిల్లలు తండ్రి, పెద్దనాడు వరకు నీ కొరకు సైనికులుగా అగ్నిని ఆర్పారు దేవా, నీ స్తోత్రం. అలాగే చిన్న పిల్లలు, వీరు మనసును మీరు ఎరిగిన దేవుడవు. వీరికి బోధించిన టీచర్స్ను ఆయన బిడ్డలను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభువా. కరుణించు ఈ చిన్న పిల్లలు రాబోయే దినాలలో ప్రభువా. ఈ బిడ్డలు ఎదగడానికి మా ఐపీసీ సంఘమునకు వీరు యవనస్తులుగా రాబోయే నాయకులుగా ఇందరికేలి బిడ్డలను ఎదుగునట్లు కృప దయచేయండి. దైవ జ్ఞానం బిడ్డలకు ఇవ్వండి తండ్రి. ముఖ్యంగా నీ వాక్యముతో ఈ పిల్లల పెంచండి. వారి తల్లిదండ్రులను, వారి అన్నదమ్ములను, వారి బంధువర్గాలందరికీ కూడా రక్షణ దయచేయి. ఇక్కడున్న బిడ్డలందరికీ రక్షణ ఇచ్చి ఈ నారుమడిని దీవించి మీరు ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నడిపింపు, ఆదరణ కూడిన మనందరికీ సభలకును, ఇంకా 2 రోజులు జరగబోయే సభలకును ఇప్పుడును ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్య భాషలతో అభిషేకించి ఎగసేగాలల్లే నడతాకుమా. జీవమా ఎముకల